Good morning. How are you all? నిన్ననే కీ పెట్టారు కదా నా కీ పేపర్. సో భవిష్యత్తు ఏంటో తేలిపోయి ఉంటుంది. సో ఒక వారం నుండి ఈ బూట్ క్యాంప్ జరుగుతుంది. అండ్ ఈ లాస్ట్ సెషన్స్లో మనకు జాగ్రఫీ మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అవగాహన కోసం మనం ఈ స్మాల్ సెషన్ పెట్టుకున్నాం. అండ్ ఐ వుడ్ లైక్ టు నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ నాట్ మై స్టూడెంట్స్ ఎర్లియర్. నా బ్యాచ్ కాని వాళ్ళ చేతులు ఎత్తండి, దించండి. నా బ్యాచ్ వాళ్ళ చేతులు ఎత్తండి. మన బ్యాచెస్ ఓకే చాలా తక్కువ ఉన్నారు కాబట్టి నేను చెప్పుకోవాల్సి వస్తుంది, తప్పదు. నా పేరు ఐఎమ్ డాక్టర్ శ్రీహరి కాకర్ల. ఐ టీచర్స్ ఇన్ ఆర్సి రెడ్డి అండ్ 21st century. ఈ రెండు ఇన్స్టిట్యూట్స్లోనే అసోసియేట్ అయి ఉన్నా చాలా రోజుల నుంచి. అండ్ హియర్ వీ హ్యావ్ బీన్ లాస్ట్ సెషన్స్లో మన ఎప్పుడైతే TSPSC group 1 వచ్చిందో, హియర్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ I disposed almost 6 group 1 batches here and almost 4 group 1 batches in other RCRD institute. So in this season we have disposed 10 group 1 batches. Some of those batches are exclusively in English, some of those are completely in Telugu, and some of those batches are bilingual. So to my surprise, not only student surprise but also me also many times wondered after going through the question paper. మొన్న క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత నేను ఎప్పుడు క్లాస్లో చెప్తుంటాను, మీకు కూడా ఆ రోజు చాలామంది నాకు ఒక 60-70 స్టూడెంట్స్ మెసేజ్ చేశారు. ఆ తర్వాత ఒక 10-15 మంది కాల్ చేసి చెప్పారు. నేను క్లాస్లో చెప్తున్నప్పుడు ఐ యూజ్ టు మేక్ వన్ స్టేట్మెంట్. సో కోర్ సబ్జెక్ట్స్, మిగతా కోర్ సబ్జెక్ట్స్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ లాంటివి డిఫికల్ట్గా వచ్చినప్పుడు జాగ్రఫీ అన్న బోర్డు పట్టుకొని మిమ్మల్ని రెస్క్యూ చేయడానికి, మిమ్మల్ని కాపాడడానికి నేను ఎగ్జామ్కి వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాను. మొన్న నాకే తెలియకుండా నేను కాపాడడానికి పోయాను. అది నేను చెప్పలేదు, చాలామంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి మెసేజ్ చేసి చెప్పారు, సార్ మీరు అంటూ ఉంటారు కదా ఎగ్జామ్లో మీరు కనిపిస్తారని. సో దట్ ఈస్ ట్రూ, వీ హ్యావ్ సీన్ యూ ఇన్ ద ఎగ్జామినేషన్ పేపర్. రీజన్ ఈజ్ దట్ మెనీ టైమ్స్ ఎగ్జామ్కి లాస్ట్ డిస్పోజబుల్ బ్యాచ్లో కూడా నేను GI ట్యాక్స్ గురించి సపరేట్గా 45 minutes 1 hour చెప్పాను. GI ట్యాక్స్ డిక్టేట్ చేస్తే అయిపోతుంది, దానికి ఎందుకు ఈ తేడా, దానికి ఎందుకు ఈ డిస్కషన్ అని కూడా అనుకున్నాం. అట్ దట్ టైమ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్, ఐ స్టిల్ రిమెంబర్ ఫ్రమ్ ది సేమ్ ప్లాట్ఫామ్. ఇక్కడ నుండి నేను చెప్పాను, మీకు ప్రొజెక్టర్ వేసి అవి చూపించాను. గద్వాల్ శారీస్కి, నారాయణపేట్ హ్యాండ్లూమ్ శారీస్కి, సిద్దిపేట్ గొల్లబామ శారీస్కి, కాంచీపురం శారీస్కి, ఉప్పాడ శారీస్కి, ధర్మవరం పట్టు పావడాస్కి మధ్యలో తేడాలు ఏంటని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ రోజు, ఇఫ్ యూ రిమెంబర్. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ ఎర్లియర్ మనం అలా డిస్కస్ చేసాం అండ్ దట్ వాస్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. డైరెక్ట్గా GI ట్యాక్స్ గురించి 4 GI ట్యాక్స్ గురించి క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్లో వచ్చింది. అండ్ కాయ చట్నీ అని నేను కామెడీగా చెప్తుండాను, యూ రిమెంబర్ కాయ చట్నీ. ఇంతకుముందు టీలో చీమలు పడితే టీని పడేసేవాళ్ళు, ఇప్పుడు టీలో చీమలు వేసుకొని తాగాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకంటే కాయ చట్నీ అని GI ట్యాగ్ ఒకటి ఒడిషాకు వచ్చింది అని చెప్పి అట్ దట్ టైమ్ వీ ఫన్నీలో ఎక్స్ప్లెయిన్. ఇంకా ఆశ్చర్యార్థకమైన విషయం ఏంటంటే, సడన్గా భూమి ఆగిపోతే ఏమవుతుంది అని నేను ఒక క్వశ్చన్ వేసిన. మీకు గుర్తే ఉంటే, మన భూమి తిరుగుతుంది కదా, వాట్ ఇఫ్ సడన్లీ ఎర్త్ స్టాప్స్ ఇట్ రొటేషన్ అని చెప్పి ఒక క్వశ్చన్ కూడా అడిగాను. ద సేమ్ కైండ్ ఆఫ్ లాజిక్ వాజ్ అప్లైడ్ అండ్ ఇట్ సెడ్ వాట్ ఇఫ్ సడన్లీ సన్ డిజపియర్స్. సో ఇది మరి ఒక డ్రమాటికల్ వే ఆఫ్ క్వశ్చన్ని కూడా మనం ఎలా గెస్ చేయగలిగాం? ఇస్ దట్ పాసిబుల్? అలా గెస్ చేయడానికి అవకాశం ఉంటుందా, లేదంటే నాకేమైనా క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుందా? రీజన్ ఆర్ ద లాజిక్ బిహైండ్ సచ్ కైండ్ ఆఫ్ వైల్డ్ గెస్ ఈజ్ అడిక్వేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్. సబ్జెక్ట్లో అంటే పూర్తిగా డీప్గా వెళ్ళిపోయి పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. నేను ఫస్ట్ నుండి కూడా చెప్తూ ఉంటాను, నెవర్ గో డీపర్ ఇన్ టు ది సబ్జెక్ట్. మీరు సబ్జెక్ట్లో నిష్ణాతులు కావద్దు, అది మీకు అవసరం లేదు. మన టార్గెట్ అంతా ఒక్కటే, ఎలా ఆన్సర్స్ రాయాలి, ఎలా స్కిల్ఫుల్ ఆన్సర్ ప్రజెంటేషన్ చేయాలి, ఎలా RDOనో DSPనో అవ్వాలి, ఇదే టార్గెట్. అయిపోయిన తర్వాత మీ పుస్తకాలన్నీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆల్ ద మెటీరియల్ విచ్ యూ ప్రిపేర్డ్, విచ్ యూ యూజ్డ్ ఫర్ ది ప్రిపరేషన్, బర్న్ ఆల్ దోస్ మెటీరియల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. అన్నీ కాల్చేసేయండి, ఒక కాన్స్టిట్యూషన్ తప్ప. ఎందుకంటే సెక్షన్ 124A ప్రకారం అది సెడిషన్ కేసు అవుతుంది, దేశద్రోహం అది. కాబట్టి అది తప్ప మిగతాటివన్నీ
మండించేసేయండి, కాల్ చేసేయండి, అవి మీకు పనికి రావు. దట్ ఈస్ జస్ట్ ట్రాష్. ఒక జాగ్రఫీ చదవడం, చారిత్రక నేపథ్యం, ఆర్థిక వ్యవస్థ పైన పట్టు ఉండడం, ఒక మంచి ఆఫీసర్ని చేస్తుంది, ఇదంతా కథలు, అవి పనికిరావు. మీకు ఎంతసేపు దాని వలన నాకు ఒక 2 మార్కులు ఎక్కువ వస్తాయా లేదా అన్న ధోరణిలో మాత్రమే మీ మైండ్నే అలవాటు చేయండి. ఏదైనా ఒక పాయింట్ చూస్తేనే ఇమీడియట్లీ థింక్ ఆఫ్ దట్ పాయింట్. ఆ పాయింట్ గురించి ఆలోచించి నాకు ఈ 2 పాయింట్లు ఒక ఆన్సర్ ఫెచ్చింగ్ ఇస్తుందా లేదా. లేదనుకోండి, అది ఎంత గోల్డెన్ పాయింట్ అయినా సరే వదిలేసేయండి, మీకు అది పనికిరాదు. మీరు అలా ఆన్సర్ రాసే విధానాన్ని ఫస్ట్ నుంచి కూడా అవలంబించుకోండి. అంటే చాలామంది ఏం చేస్తుంటారు, మామూలుగా కామన్గా ఆస్పిరెంట్స్, కొంతమంది వెటరన్ ఆస్పిరెంట్స్ తప్ప కామన్గా చదివే వాళ్ళు ముందు ప్రిలిమ్స్ అవ్వని మళ్ళీ చూద్దామని అనుకుని ఉంటారు. సో కాబట్టి మొన్న జరిగిన ప్రిలిమ్స్ దెబ్బకి కాస్త కళ్ళు బయలుగా ఉంటాయి. ఎందుకంటే మొన్న group-1 ఎగ్జామినేషన్, అది group-1 ఎగ్జామినేషన్ లాగా లేదు. ఆనెస్ట్లీ సేయింగ్ దట్ వాజ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామినేషన్స్. సో యూపీఎస్సీకే బాప్ అన్నట్టుగా వాళ్ళు, అంటే నేను అప్పుడు కూడా చెప్తున్నాను, క్లాస్లో కూడా చెప్పాను నేను అది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తుంది, దీని పర్యావసానం, దీని కాన్సిక్వెన్సెస్ టీఎస్పీఎస్సీ యూపీఎస్సీ పైన కూడా యుద్ధం చేస్తుందా లేదా అని. అలానే జరిగింది. అంటే యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ యుద్ధాలు చేస్తాయని కాదు, యూపీఎస్సీ కంటే కూడా టఫ్గా ఉండాలి. అవర్ పేపర్ ఈజ్ సో క్వాలిటీ, our paper is having so much of quality, we are so disciplined in organization, and we are proving that the state is having the best machinery, best constitutional machinery అని చెప్పడానికి ఒక సంకేతం కూడా కావచ్చు. సో ఇదే విధానం భవిష్యత్తులో జరగబోయే మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా రెప్లికేట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అట్ దట్ టైమ్, and we have seen the questions, regarding the questions we have came across in this recent preliminary examination, and L9 ముఖ్యంగా గుర్తొచ్చిన విషయం చాలామంది స్టూడెంట్స్కి ఎల్9 మెకానిజం. ఐ స్టిల్ రిమెంబర్ ది మార్క్స్, మీరు వేసిన డౌట్లు, అంటే నా బ్యాచ్ స్టూడెంట్స్ ఆ రోజు వేసిన డౌట్లు కూడా ఇంకా నాకు గుర్తున్నాయి. L9 నా బుక్లో ఏవైతే స్టేట్మెంట్స్ నేను మెన్షన్ చేశానో సేమ్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది రాంగో ఏది రైట్ అన్న కంటెక్స్లో అడిగారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇచ్చింది ఒక స్టేట్మెంట్ కాదు, దే ఆస్క్డ్ L9 డిస్క్రిప్టివ్ ఆన్సర్. What are the causes, what are the factors that are responsible for the L9 mechanism, and where the L9 mechanism will be taking place, and what are the consequences of the L9 mechanism, and what are the impact on the weather conditions or the monsoonal rainfall in India. ఈ 4 పాయింట్స్ని మల్టిపుల్ చాయిస్లో అడిగారు. ఆల్ ది అబవ్ లేకపోతే ఓన్లీ 1 and 2 ఈ కంటెక్స్లో అడిగారు. అంటే L9 మెకానిజం పైన మీకు కంప్లీట్ అడిక్వేట్ అండర్స్టాండింగ్ ఉంటే తప్ప ఏదో ఒక ఆప్షన్ని ఎలిమినేట్ అయినా మీరు ఆన్సర్ పెట్టే పరిస్థితుల్లో లేరు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది, ఒక స్టేట్మెంట్ని, ఒక ఫ్యాక్ట్ని, ఒక స్టాటిస్టికల్ డేటాను బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగట్లేదు. దే వాంటెడ్ కంప్లీట్ అడిక్వేట్ అబండెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎంటైర్ ఏరియా. ఆ ఏరియా మొత్తం మీద మీకు కమాండ్ ఉండాలని కోరుకుంటున్నారు. ప్రిలిమ్స్లోనే అలా కోరుకుంటే మెయిన్స్లో ఎలా ఉంటుంది అన్న విషయం మనం ఆలోచించవచ్చు. అంటే ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. మెయిన్స్ ఎలా ఉంటుంది, ఈజీగా ఉందనుకోండి, వెల్ అండ్ గుడ్. సో ఈజీగా ఉంటే అందరు రాసేస్తారు, మరీ కష్టంగా ఉండకూడదు. సో కట్ ఆఫ్లు తారుమారైపోతూ ఉంటాయి, మీ స్ట్రెస్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ని ప్లే చేస్తుంది. మీడియం టు డిఫికల్ట్ లెవెల్ ఉంటే మీరు పర్ఫెక్ట్గా ఎగ్జామ్లో పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో జాగ్రఫీ పరంగా అండ్ దాంట్లో వచ్చిన ఇంకొన్ని, నేను అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని కూడా మనం క్లియర్గా డ్రా చేసాం. వీ హ్యావ్ డివైడెడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్, ఒక్కో ఐలాండ్లో ఉన్నటువంటి సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అని. దానిలో శాడిల్ పీక్ పెట్టి, శాడిల్ పీక్ మీ చేతనే అక్కడ ట్రయాంగిల్ వేపించి ఆ పీక్ హైట్ కూడా రాపించాను, యూ రిమెంబర్ ఇన్ యువర్ క్లాస్ నోట్స్. అందుకనే చాలామంది చెప్పిన విషయం ఏంటంటే, ఏ సబ్జెక్టులో ఎవరు చెప్పిన క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా రాలేదు. నేను group-2కు చెప్పిన వాళ్ళు group-1 కోచింగ్ తీసుకున్న వాళ్లకు మోర్ దాన్ ఈక్వల్లీ కాంపిటీషన్ ఇచ్చారు. అదే అంతకుముందు నేను షైన్ ఇండియాలో చెప్పిన group-1 బ్యాచెస్ కానీ, ఆర్సిరెడ్డి బ్యాచెస్ కానీ, మన దగ్గర చెప్తున్నటువంటి బ్యాచెస్ కానీ, హూ ఎవర్ హ్యావింగ్ మై క్లాస్ నోట్స్, హూ ఎవర్ అటెండెడ్ మై క్లాసెస్ హ్యావ్ కంప్లీట్ ఫెచ్ ఓవర్ ది అదర్ సబ్జెక్ట్స్. సో అట్ దిస్ అవుట్ నోట్ we will discuss. నేను ఇది ఎందుకు చెప్పానంటే, వే ఆఫ్ అండర్స్టాండింగ్ ది సబ్జెక్ట్. మీరు పెద్ద పెద్ద గ్రంథాలు ముందరేసుకుని చదువుకునే ప్రయత్నాలు చేయొద్దండి, అది వర్కౌట్ కాదు. సో కొన్ని స్కిల్ఫుల్గా కొన్ని ఏరియాస్ని ఫోకస్ చేసుకుంటూ, కొన్ని అంశాలపైన స్ట్రెస్ చేసుకుంటూ, ప్యారలల్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ని చేసుకుంటూ, ఒక 50 మార్క్స్లో జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని చెప్పి మనకు పేపర్ 1లో సెక్షన్ సిలో, సెక్షన్ 3లో ఈ సిలబస్ని మెన్షన్ చేశారు. సో దీంట్లో 50 మార్కులకు మినిమం 35
240 తెచ్చుకోవచ్చు. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక 7 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మినిమం ఒక 7 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఒక ఎక్స్ట్రాడినరీ ఆన్సర్ రాస్తే 7 మార్క్స్ వస్తాయి. ఒక మీడియం ఆన్సర్ రాస్తే, ఒక యావరేజ్ స్టూడెంట్ ఆన్సర్ రాస్తే దాదాపుగా 5.5 6 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 5.5 6 మార్క్స్ వచ్చాయంటే యూ విల్ బి ఇన్ టాప్ 10లో ఉంటారు. ప్రతి క్వశ్చన్కి కూడా 5.5 6 రాగలిగితే యూ విల్ బి ఇన్ టాప్ 10 కేటగిరీ. ఎందుకంటే ఇది ద ట్రెండ్ హ్యాస్ బీన్ అబ్జర్వింగ్ ఈవెన్ ఇన్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్. ఐఎమ్ ది ట్వైస్ యూపీఎస్సీ ఆల్ ఇండియా జాగ్రఫీ టాపర్. సో వీ నో ది ట్రెండ్, వీ నో హౌ టు గెట్ ది సబ్జెక్ట్. సో ఈ ట్రెండ్ను చూస్తే మనకేం అర్థమవుతుంది అంటే ఇరా సెహ్గల్ 50.3%, టీనా డాబీ 51%, ఆ తర్వాత వచ్చిన టాపర్స్ అందరు కూడా చూడండి 51%తోనే టాపర్స్గా ఉన్నారు. అంటే మీ 10 మార్కుల క్వశ్చన్లో మీ టార్గెట్ 5.5 6, 9.5 9, 8.5, 10కి 10 ఈ ప్రయత్నాలు చేయొద్దండి. కుదరదు, పోతారు, అక్కడే దెబ్బతింటారు. అందుకనే నేనేమంటున్నాను, సబ్జెక్ట్స్లో నిష్ణాతులు కావద్దండి, మీకు అది అవసరం లేదు. మెయిన్స్ ఆన్సర్ని ఎలా రాయాలి, మన దగ్గర ఉన్నది కొన్ని పాయింట్సే ఉంటాయి. మొత్తం మీరు అశోక్ నగర్, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే ఏ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థిని అడిగినా ఏదైనా ఒక ఏరియా అందరి దగ్గర 1 2 ఎక్కువ ఉంటాయి తప్ప మీ దగ్గర సేమ్ కంటెంట్ ఉంటుంది. ఎవ్రీవన్ ఈజ్ ఫాలోయింగ్ ది సేమ్ కైండ్ ఆఫ్ మెటీరియల్, ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ ది సేమ్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ అవైలబిలిటీ. బట్ కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. Reason is that it is not about the content we are having, it is all about the way how you are organizing the answer. మీరు ఆన్సర్ని ఎలా ఆర్గనైజ్ చేస్తారు అన్న దాంట్లో మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, కంటెంట్ పైన డిపెండ్ అయి ఉండదు. కంటెంట్లో మీ దగ్గర 2-3 పాయింట్స్ కంటే ఎక్కువ ఉండవు. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న సమాచారాన్ని క్లుప్తంగా ఆన్సర్లోకి ఎలా మేకప్ చేయాలి అన్న విషయమే మీరు ఆలోచించుకోవాలి. ఇది ఫస్ట్ నుంచి కూడా అలవాటు చేసుకుని ఉంటే బాగుంటుంది. అందుకనే నేను క్లాస్లో ప్రిలిమినరీ మన ఒరిజినల్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు కూడా నేను మీకు మధ్యలో అప్పుడప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాను. సడన్గా ఆపేసి డిస్కస్ ది ఫ్యాక్టర్స్ అని ఎల్నైనా కూడా పెట్టినట్టున్నాను. నేను ఎల్నైనా మీకు మెయిన్స్లో క్లాసెస్లో జరుగుతున్నప్పుడు ఎల్నైనా మెయిన్స్ ఎగ్జామినేషన్లో మెయిన్స్ ఎగ్జామ్ టైప్లో మీ చేత 10 మార్కర్ క్వశ్చన్స్ రాపించాను. ఎందుకు రాపించానంటే నేను అప్పుడు చెప్పాను, ఎల్నైన్ కరెక్షన్ చేసి ఇస్తూ ఉన్నప్పుడు మీరు ఇక్కడ అన్ని పాయింట్స్ రాస్తారు, మీరు ఏదైతే రాయకుండా వదిలేస్తారో అదే మీకు బిట్ రూపంలో వస్తుంది. మీరు రాసిన పాయింట్స్ కాబట్టి ఇవి ఎలాగైనా గుర్తుంటాయి, మీరు రాయని పాయింట్లు కాబట్టి అవి ఎలాగైనా చదివే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు అన్ని పాయింట్స్ గుర్తొస్తాయని. ఎల్నైన్లో ఏ పాయింట్స్ అయితే మీ చేత ఇక్కడ ఆన్సర్ రూపంలో రాపించానో అదే పాయింట్స్ ఆబ్జెక్టివ్లో స్టేట్మెంట్స్ రూపంలో అడిగారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా మారుతుంది. నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను, 2016లో యూపీఎస్సీ ఒక మీటింగ్ని కండక్ట్ చేసింది. ఆ తర్వాత మన కీ చెప్పేటప్పుడు కూడా ఈ అంశాన్ని చెప్పాను నేను. ఇన్ 2016 UPSC convened a meeting with all the state public service commissions. In that meeting, it gave guidelines, not the mandated guidelines, a kind of advices to the state commissions that all the state commission examinations to be conducted from then onwards should be in par with the UPSC examinations. అప్పటి నుండి జరగబోయే అన్ని ఎగ్జామినేషన్స్ కూడా యూపీఎస్సికి యూపీఎస్సి విధంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత TSPSC ఏ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు కాబట్టి మనకు ఒరిజినల్ ట్రెండ్ ఎలా ఉంటుందో నిన్నటి వరకు తెలియదు. బట్ ఐ హ్యావ్ గాన్ త్రూ హిమాచల్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఒడిషా పబ్లిక్ సర్వీస్ కమిషన్, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ మోస్ట్లీ అండ్ అది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 2 గ్రూప్ 2 నోటిఫికేషన్లు, 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లు పడ్డాయి. అండ్ ఈ మీటింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్లోనే చాలా స్పష్టంగా 60% చేంజ్ని చూసాను. అండ్ ద సేమ్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ ది conventional way of asking the questions and the updated way of or the UPSC way of asking questions was very much clearly replicated in the examination paper of many other state commissions. And then we understood, we derived a trend, ఒక ప్యాటర్న్ని డిరైవ్ చేసాం. సో ఇలా ఉండబోతుందని. అండ్ ఎవరికైనా వేరే ఏ ఇన్స్టిట్యూట్లో అయినా ఎవరికైనా ఆశ్చర్యం ఉండిండొచ్చేమో కానీ నాకైతే ఆశ్చర్యం లేదు. పేపర్ నాకు కొత్తగా అనిపించలేదు, ఎందుకంటే నేను అనుకున్నదే. సో మనం అనుకున్న లెవెల్లోనే పేపర్ వచ్చింది. అండ్ ఇదే అనుకున్నట్టుగా నేను పదే చెప్తుంటాను, ప్రిడిక్షన్ ఎలా ప్రిడిక్ట్ చేస్తాను నిజంగానే. అండ్ 2018 యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో పాలిటీ, గవర్నెన్స్, తర్వాత జాగ్రఫీ ఇలాంటి సెక్షన్స్లో నేను 23 క్వశ్చన్స్ని ప్రిడిక్ట్ చేశాను. అట్ దట్ టైం
అట్ దట్ మెయిన్స్ ఎగ్జామ్ ఆ టైం నేను మెయిన్స్ ఎగ్జామ్ రాయలేదు. కొన్ని ప్రిడిక్ట్ చేసి ఇవి అడిగే అవకాశం ఉంటుందని ఫ్రెండ్స్కి చెప్పారు. 17 క్వశ్చన్స్ వచ్చాయి సివిల్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో. మొన్న జరిగిన ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఉంటుంది వీడియో. టాప్ 30 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పి యూట్యూబ్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్కి దాదాపుగా 2 ఏళ్ల క్రితం చేశాను. మన ఇన్స్టిట్యూట్లోనే ఒక యూట్యూబ్ వీడియో చూసాను, ఇప్పటికి కూడా ఉంటుంది 2 పార్ట్స్లో. పేర్లో ఏమో టాప్ 30 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పాను. ఆనెస్ట్లీ అక్కడ నేను 21 క్వశ్చన్ మాత్రమే డిస్కస్ చేశాను. యూ వండర్, ఆ 21 క్వశ్చన్స్లో 7 క్వశ్చన్స్ వితౌట్ ఫ్రేమ్ చేంజ్ వచ్చాయి. అంటే క్వశ్చన్ నేను ఇచ్చిన ఫ్రేజ్ కూడా మార్పు లేదు. ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో అడిగారు. నేను ఎగ్జామ్కి 2 నెలల ముందే చేశాను ఆ వీడియో, 1.5 నెలల ముందర దాదాపుగా చేశాను. 7 క్వశ్చన్స్ ఫ్రేజ్ కూడా చేంజ్ అవ్వలేదు, స్టేట్మెంట్ కూడా చేంజ్ అవ్వలేదు. హౌ కెన్ దట్ పాసిబుల్? అదేమన్నా మాయన మ్యాజిక్గా? నేను ఎలా గెస్ చేయగలను అంటే, కొన్ని ఏరియాస్ ఉంటాయి, కొన్ని ఆయువు పట్టు పాయింట్స్ ఉంటాయి. ఏదైనా ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా, భారతదేశ నైసర్గిక స్వరూపం అని తీసుకుంటే, సో ఇన్ దట్ ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా యు ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ ఏరియాస్ ఆఫ్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్ ఇన్ మల్టిపుల్ వేస్. ఫర్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ సీన్ ది హిమాలయన్ మౌంటైన్స్. మీకు హిమాలయాస్ గురించి తెలుసు, హిమాలయన్ జియోసింక్లైనల్ థియరీ గురించి తెలుసు, అభినీతి అంటే టెథిస్ అభినీతి ఆవిర్భావ సిద్ధాంతం, టెథిస్ జియోసింక్లైనల్ థియరీ అని ఒకటి ఉంటుంది. Out of many other theories, geosynclinal theory is most accepted based on the plate tectonics. పలక విరూపకారక సిద్ధాంతాన్ని అనుసరించి టెథిస్ అభినీతి సిద్ధాంతం అన్నది వెల్ ఎస్టాబ్లిష్డ్ సిద్ధాంతం. హిమాలయాల్లో ఎత్తైన శిఖరాలు ఉంటాయని తెలుసు. హిమాలయ పర్వత శ్రేణులు అత్యంత నవీన ముడత పర్వత శ్రేణులు, యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అని తెలుసు. సో 120 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి ఏర్పడుతూ ఉన్నాయి, ఇప్పటికీ ఏర్పడుతూ ఉన్నాయని తెలుసు. వీ నో ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది హిమాలయన్ మౌంటైన్స్, బట్ దే విల్ స్ట్రైక్ క్వశ్చన్ లైక్ దిస్. Himalayan mountains are like a natural wall to India and Indian subcontinent. Discuss the defense significance of Himalayas in the recent context of Chinese aggression అని అడుగుతారు. మటాష్ మీకు పాయింట్స్ రావు అక్కడ. ఎంతసేపు హిమాలయాలు ఎత్తైనవి, నవీన వయస్సున్నవి ఇవే తిరుగుతూ ఉంటుంది, కానీ మీకు డిఫెన్స్ యాంగిల్లోకి మైండ్ పోదు. ఎప్పుడు పోతుందంటే మీరు అలవాటు చేసి పెట్టాలి, ఇలా కూడా ఆలోచించవచ్చు అని మీ మైండ్కి ముందుగా మీరు చెప్పి పెట్టాలి. అలా చెబితేనే మీ మైండ్ ఇమీడియట్గా డిఫెన్స్ సిగ్నిఫికెన్స్. లేదనుకోండి సింపుల్గా ఇలా అడుగుతారు, ఆల్ ద హిమాలయన్ స్టేట్స్ ఆర్ హ్యావింగ్ హై వల్నరబిలిటీ టువర్డ్స్ ది డిజాస్టర్స్ బట్ ది స్టేట్స్ ఆర్ హ్యావింగ్ హై కంట్రిబ్యూషన్ ఆఫ్ హిమాలయన్ టూరిజం టు దేర్ జిఎస్డిపి. Discuss what are the factors that are responsible for the sustainable tourism development of Himalayan mountain ranges అని అడుగుతారు. ఒక్క పాయింట్ కూడా మీ మైండ్లోకి రాదు. సో దీన్ని అడిగే పద్ధతి మనం ముందుగానే ఎలా గెస్ చేసుకుని ఉండగలుగుతాం? అది సాధ్యమేనా? ఇన్ని ఏరియాస్లో ఇన్ని క్వశ్చన్స్ని మనం గెస్ చేయగలుగుతామా? చెయ్యొచ్చు. ఎందుకంటే హిమాలయాస్ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ లాజిక్ అది మీరు అర్థం చేసుకోవాలి. అడిగే ఏ క్వశ్చన్ అయినా హిమాలయాస్ చుట్టూ తిరుగుతుంది, వేరేటి అడగడానికి అవకాశం లేదు. మన ఇండియాలో హిమాలయాస్ గురించి అడుగుతామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో హిందూకుష్ మౌంటైన్స్ గురించి ఏమీ అడగరు. కాబట్టి హిమాలయస్ మౌంటైన్స్ గురించి అడుగుతారు. అంటే ఇప్పటిదాకా మీరు చదివిన పద్ధతి ఒక ఎత్తు, ఇప్పటి నుంచి చదవాల్సిన పద్ధతి ఒక ఎత్తు. ఇప్పటిదాకా మీరు ఎత్తైన శిఖరాలు, లేదంటే ఇంకొంచెం డీప్గా వెళ్ళి ఎవరో ఏదో టెక్స్ట్ బుక్ రాసింటారో, దాన్ని బల్కీగా ఇంత పెద్ద టెక్స్ట్ బుక్ రాసింటారు, ఈచ్ అండ్ ఎవ్రీ మైక్రోస్కోపికల్ పాయింట్, ఫ్యాక్చువల్ పాయింట్ని కూడా ఎలివేట్ చేసుకుంటూ రాసుకుని ఉంటారు. సో దీని వలన మీకు ఎటువంటి ఉపయోగం ఇప్పుడు రాదు. అందుకనే మెయిన్స్ చదువుతూ ఉన్నప్పుడు, ప్రిలిమ్స్ చదువుతూ ఉన్నప్పుడు ఒకే కాంప్రహెన్సివ్ మెటీరియల్ చదవాలని ఎందుకంటారంటే అదే మీకు మెయిన్స్లో ఉపయోగపడాలి. కానీ మీరు ఏ పుస్తకాలు అయితే ఇప్పటిదాకా ప్రిలిమ్స్కు చదివి ఉంటారో ఐ ఛాలెంజ్ మీకు అది మెయిన్స్కి ఉపయోగపడదు. జాగ్రఫీ కంటెక్స్లో మీకు ఉపయోగపడేది ఏంటి అంటే, కొంతమందికి మాత్రమే ఫెచ్ అయ్యేది ఏంటంటే, నా క్లాస్ నోట్స్ ఇప్పటికీ భరోసా ఇచ్చి బల్లగుద్ది చెప్తున్నా, నా క్లాస్ నోట్స్ మాత్రమే మీకు మెయిన్స్కి ఉపయోగపడుతుంది. ఆర్ అదర్వైజ్ మనం ఇప్పటి నుండి డిస్కస్ చేయబోయే, అంటే మనకు మండే నుండి ఆర్ ట్యూస్డే నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మండే నుంచి మనం అకార్డింగ్ టు ది సిలబస్ తీసుకుని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఏరియాని డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రిపేరింగ్ ఫర్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్ ఐ విల్ quote some differences. For instance, preliminary examinations కి మీరు ఇలా చదివింటారు. ఒకే చాప్టర్ తీసుకుందాం, ఇండియన్ ఫిజియోగ్రఫీ అనే చాప్టర్ తీసుకుంటే, ఇండియన్ ఫిజియోగ్రఫీ భారతదేశ నైసర్గిక స్వరూపం,
సో భారతదేశ నైసర్గిక స్వరూపం అనే ఈ చాప్టర్లో ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్ భారతదేశ భౌతిక లేదా నైసర్గిక స్వరూపాలు 5 రకాలుగా మనం డిస్కస్ చేసి ఉంటాం. Physiographically, India has been divided into 5 units or 5 physiographical units can be identified in India. Or ఇంతకుముందు దీన్ని ఏమంటూ ఉండేవాళ్ళంటే ట్రిపుల్ టెక్టోనిక్ డివిజన్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. అంటే భారతదేశాన్ని 3 నైసర్గిక స్వరూపాలుగా ఇంతకుముందు డివైడ్ చేశారు, ఆ తర్వాత దాన్ని అప్డేట్ చేశారు, ప్లస్ 2 యాడ్ చేశారు. ఈ 2 ఏంటంటే ఒకటి కోస్టల్ ప్లెయిన్స్, తీర మైదానాలు, కోస్టల్ ప్లెయిన్స్, ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ వస్తుంది, తూర్పు తీర మైదానాలు, అండ్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, పశ్చిమ తీర మైదానాలు 4th ఫిజియోగ్రాఫికల్ యూనిట్గా యాడ్ చేశారు. అండ్ 5th ఫిజియోగ్రాఫికల్ యూనిట్గా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ప్లస్ లక్షద్వీప్ ఐలాండ్స్ యాడ్ చేశారు. ట్రిపుల్ టెక్టోనిక్ డివిజన్కి ఇంతకుముందు 3 ఉండేవి. అవి హిమాలయ పర్వత శ్రేణులు ఆర్ నార్దర్న్ మౌంటైన్స్, ఉత్తర పర్వత శ్రేణులు, రెండవది గంగా బ్రహ్మపుత్ర మైదానాలు, గ్రేట్ ప్లెయిన్స్ ఆర్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్, మూడవది పెనిన్సులర్ ప్లాటు, ద్వీపకల్ప పీఠభూమి. ఈ 3 గతంలో ఉండేవి, ఇప్పుడు 2 యాడ్ చేశారు. అందుకని భారతదేశాన్ని మొత్తంగా 5 నైసర్గిక స్వరూపాలుగా విభజించి మనం చదువుకుంటాం. వీటిలో మీకు గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ గురించి చదివారనుకోండి, ఆర్ హిమాలయాస్ని కూడా ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా హిమాలయాస్. ఇప్పుడే చెప్తున్నాను, నేను ఈ డెమో క్లాస్లోనే చెప్తున్నాను, మెయిన్స్లో అది లేకుండా క్వశ్చన్ కనిపించదు. ఆ క్వశ్చన్ లేకుండా హిమాలయాస్కి సంబంధించి ఎయిదర్ రిగార్డింగ్ ది ఒరిజిన్ ఆఫ్ ది హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ రిగార్డింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ ఇట్స్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్ ఎయిదర్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఆర్ జాగ్రఫీలో ఖచ్చితంగా వస్తుంది. సో దీని యొక్క బయోడైవర్సిటీ ఇంపార్టెన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ అ కామన్ ట్రెండ్. మొత్తం భారతదేశంలో ఉన్న నార్త్ ఇండియన్ జాగ్రఫర్స్ అయినా తీసుకోండి, సౌత్ ఇండియన్ జాగ్రఫర్స్ అయినా తీసుకుంటే హిమాలయాస్ లేకుండా జాగ్రఫీని ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అప్పట్లో చిన్నప్పుడు మనం చదువుతూ ఉండాలని చూడండి, హిమాలయాలు భారతదేశానికి పెట్టిన గోడ వలె ఉన్నాయని. సో పెట్టిన గోడ వలె ఉంటే ఏమవుతుంది, వాట్ ఇఫ్ పెట్టిన గోడ, సో అలా పెట్టిన గోడ అయితే ఏమవుతుంది అని చెప్పి మనల్ని అడుగుతారు. చిన్నప్పుడు అలా పెట్టిన గోడ వలె ఉంటుందని చెప్పి వదిలేసాం. ఇప్పుడు అలా పెట్టిన గోడలాగా ఉంటే మరి భారతదేశ శీతోష్ణ స్థితిని ఎలా ప్రభావితం చేస్తుంది, భారతదేశ రక్షణ రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అన్నది క్లుప్తంగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, ఆన్సర్ రాయడంలో ఎలా ఉండాలని. గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ తీసుకున్నాం అనుకోండి, దీనిలో మీరు గంగా బ్రహ్మపుత్ర మైదానాల గురించి రకరకాల కంటెక్స్లో చదివింటారు. గ్రేట్ ప్లెయిన్స్ ఆర్ గంగా ప్లెయిన్స్ ఆర్ ది నార్దర్న్ ప్లెయిన్స్ ఆర్ ది లార్జెస్ట్ ఎగ్రడేషనల్ ప్లెయిన్స్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలోనే అతి పెద్ద అతి భారీ అవక్షేప మైదానాలు లేదా నిక్షేపిత మైదానాలు, నిక్షేపితం చేయడం వలన, లేదంటే ఒక గుంతలాంటి ప్రదేశం అవక్షేపణ చెందడం వలన, లేదంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎగ్రడేషన్, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ డిపోజిషన్ బై ద సెడిమెంట్స్ బాట్ బై ది రివర్స్ కమింగ్ ఫ్రమ్ ఎయిదర్ హిమాలయన్ రీజియన్ ఆర్ ఫ్రమ్ ది పెనిన్సులర్ region. So the rivers and the streams which are coming from the both sides of the mountain, both sides of the plains are bringing many sediments, and for the millions of years that aggraded, that leveled the plain. And that's why హిమాలయ పర్వతాల సగటు ఎత్తు 6100 మీటర్లు ఉంటే గంగా బ్రహ్మపుత్ర మైదానాల సగటు లోతు కూడా 6000 మీటర్లు ఉంటుంది. సో 6000 మీటర్లు అంటే 6 కిలోమీటర్ల మందమైన ఒండ్రు నేలలు ఇలా పేరిస్తే ఎలా ఉంటుందో గంగా బ్రహ్మపుత్ర మైదానాలు అలా ఉంటాయి. అందుకనే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ది గ్రానరీ ఆఫ్ ఇండియా. సో వై నార్దర్న్ ప్లెయిన్స్ ఆర్ కాల్డ్ యాజ్ గ్రానరీ ఆఫ్ ఇండియా, ఎందుకు ఉత్తర మైదానాలను భారతదేశ ధాన్యాగారం అని అంటాం? సో ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ది అల్యూవియల్ సాయిల్స్, దీస్ ఆర్ ది ఎగ్రడేషనల్ ప్లెయిన్స్, అండ్ దే ఆర్ హ్యావింగ్ ద లెవెలింగ్ ఎఫెక్ట్, అండ్ దే ఆర్ హ్యావింగ్ న్యూట్రిషన్ దట్ హ్యాస్ బీన్ డిపాజిటింగ్ సిన్స్ 120 మిలియన్ ఇయర్స్ అగో. 120 మిలియన్ సంవత్సరాల నుండి వచ్చిన మట్టి అలా పేరుకుంటూ అలా సారవంతమైన భూములు ఏర్పడ్డాయి. దీన్ని అప్లికేషన్ ఓరియంటెడ్లో ఇలా అడగచ్చు కూడా, హిస్టరీతో లింక్ చేసి కూడా అడగచ్చు. అవుట్ ఆఫ్ ది మెనీ అదర్ షోడశ మహాజనపదాస్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మగధ to be the leader? Why Magadha became the leader among other Shodas Mahajanapadas? So Shodas Mahajanapadas లో ఇన్ని ఉంటే మగధ ఉంది, అవంతి ఉంది, చివరి వరకు అవంతి గట్టి పోటీనిచ్చింది. మగధకు అంత గట్టి పోటీ ఇచ్చింది షోడశ మహాజనపదాస్లో అవంతినే. ఎందుకు? రీసోర్సెస్. అండ్ ఇదే అప్లికేషన్ని గతంలో యూపీఎస్సీలో ఒకటి అడిగారు, వై మోస్ట్ ఆఫ్ ది బ్యాటిల్స్ ఆర్ ఆల్ ఫాట్ అట్ ప్లాసీ, ఎందుకు యుద్ధాలన్నీ ప్లాసీలోనే జరిగాయని. సో వాళ్ళకు కూడా తెలియదు మేము ప్లాసీలో కొట్టుకుంటున్నామని, రాజులకు కూడా. కాకపోతే అక్కడ కొట్టుకున్నారు, అక్కడ యుద్ధం జరిగింది, ఇన్ఎవిటబుల్ కారణాలు అవి వాళ్ళకు కూడా తెలియదు. బట్
ప్లాస్ దానికి ఆన్సర్ హిస్టరీలో దొరకదు, దానికి ఆన్సర్ జాగ్రఫీలో దొరుకుతుంది. మీరు జాగ్రఫీని అప్లై చేసుకుంటూ పోతుంటే యూ విల్ ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ మెనీ ఆఫ్ ది హిస్టారికల్, ఎకనామికల్ అండ్ సస్టైనబుల్ ప్రాబ్లమ్స్. చాలా ప్రాబ్లమ్స్కి జాగ్రఫీలో సమాధానం దొరుకుతుంది. సో ఇలా గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ గురించి మనం చదివే ఉంటాం. అండ్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ 2400 కిలోమీటర్స్ ఎక్స్టెండ్ అయి ఉంటాయి. అండ్ దే ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ది వెస్ట్ టు ఈస్ట్ పాకిస్తాన్ నుండి. అండ్ వెన్ వీఆర్ డిస్కసింగ్ వీ హ్యావ్ సీన్ దట్, మనం అలా చూస్తూ ఉన్నప్పుడు we discussed many of the features among Ganga Brahmaputra plains, and in these plains we have seen the Ganga Brahmaputra plains in పాకిస్తాన్లో ఎలా ఉన్నాయి, అండ్ భారతదేశంలో వీటిని రాజస్థాన్ ప్లెయిన్స్ అని, అప్పర్ గంగా ప్లెయిన్స్ అని, ఆసాం ప్లెయిన్స్ అని మనం ఇలా డిస్కస్ చేసి చూసాం. ఇలా గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ చూస్తూ ఉన్నప్పుడు వీ ఆల్సో సీ సమ్ ఆఫ్ ది ఫీచర్స్ హియర్. ప్లాయాస్ అనే ఒక ఫీచర్ని చూసాం. ఇక్కడే డ్రెయిన్స్ అనే ఒక ఫీచర్ని చూసాం రాజస్థాన్ ప్లెయిన్స్లో. ఇక్కడే మారుస్థలి అనే ఫీచర్ని చూసాం. ఈ ప్లాయాస్ అన్నది నాకు ఎప్పటి నుండో అనుమానం, దీని మీద స్ట్రైక్ అవ్వలేదు అని. అందుకని మన యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ప్లాయాస్ పైన అడిగారు. నేను 4 ఏళ్ల నుండి నోట్బుక్లో ఒక డిక్టేట్ చేస్తున్నా. సాంబార్, దిద్వానా, కచామన్, సర్గోల్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ప్లాయాస్, ఆర్ దీస్ ఆర్ ది సెలైన్ లేక్స్ ఆర్ ది సాల్ట్ వాటర్ లేక్స్ ఇన్ ది డెజర్ట్ బాగర్ రీజియన్ ఆఫ్ రాజస్థాన్ అని నేను 4 ఏళ్ళ నుంచి డిక్టేట్ చేస్తున్నా. సాంబార్, ఆ సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సాంబార్, దిద్వానా, కచామన్, సర్గోల్. ఎగ్జామ్లో ఏం అడిగారంటే సాంబార్ని తీసేశారు. సాంబార్ తీసేసి దిద్వానా, కచామన్, సర్గోల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్. దీస్ ఆర్ ఎ కైండ్ ఆఫ్ mangrove forest along the east coast of India. These are the freshwater lakes interior in the Himalayan mountain regions. It's a kind of alien frog species in Nilgiri mountain regions, or it is a kind of saltwater lakes in the western India అని అడిగారు. అంటే ఇవి ఒక రకమైన మడ అడవుల, లేదంటే మంచినీటి సరస్సుల, లేదంటే ఒక జాతికి సంబంధించిన కప్పన, లేదంటే ఉప్పు నీటి సరస్సుల అని అడిగారు. సాంబార్ను మాత్రం తీసేశారు, మిగతా సీక్వెన్స్ అలా ఇచ్చారు. నేను 4 ఏళ్ళ నుంచి నోట్స్లో ఇదే చెప్తున్నా. నేను అది కూడా అప్పుడప్పుడు క్లాస్లో చెప్తున్నప్పుడు మెనీ టైమ్స్ ఐ మేక్ దిస్ ఫన్నీ స్టేట్మెంట్. యూపీఎస్సీ నా క్వశ్చన్స్ని కాపీ కొడుతుంది, కావాలంటే చూసుకోండి ఎగ్జామ్లో అని చెప్తూ ఉంటానా. వాస్తవానికి యూపీఎస్సీ కాపీ కొట్టదు, నేనే ఎన్సీఆర్టీని కాపీ కొడుతూ ఉంటా. ఎన్సీఆర్టీని డిఆర్ కుల్లర్ సార్ బుక్తో, సవీందర్ సింగ్ సార్ బుక్తో, మాజిద్ హుసేన్ సార్ బుక్తో లింక్ చేస్తే అద్భుతమైన ప్రోడక్ట్ వస్తుంది. దట్ ఈస్ హౌ దీస్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ఎగ్జామినేషన్. ఇన్ దీస్ ప్లెయిన్స్ వీ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ ది ఫీచర్స్. ఈ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్లో భాగర్ అని, తెరాయ్ అని, భాంగర్, ఖాదర్, రే ఆర్ కల్లార్ ఆర్ ఉసార్, చోస్, ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి. గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్లో ఇవన్నీ ఒక రకమైన విశిష్టమైన భౌమ్య స్వరూపాలు. భాబర్, తెరాయ్, బాంగర్, ఖాదర్, రే, కల్లార్ ఆర్ ఉసార్, ఆక్స్బౌ లేక్స్, చోస్. సో ఇలా గంగా బ్రహ్మపుత్ర మైదానాల యొక్క విశేషమైన స్వరూపాలు ఇవి. ఎగ్జామ్లో ఇలా అడుగుతారు. ఎగ్జామ్లో నేను ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో కూడా అదే చెప్తూ ఉండేవాడిని కదా. ఏమని అంటే క్వశ్చన్ ఈజ్ నెవర్ డిఫికల్ట్. క్వశ్చన్ ఎప్పుడూ డిఫికల్ట్గా ఉండదు. ఆప్షన్స్ మేక్ యువర్ క్వశ్చన్ డిఫికల్ట్. ఆప్షన్స్ డిఫికల్టీ లెవెల్ని పెంచుతాయి. మీ దగ్గర ఉన్న మైండ్లో ఉన్న కంటెంట్ కూడా అలాంటిదే. సో డిస్కస్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అన్నారనుకోండి, ఈజీగా రాసేస్తారు. డిస్కస్ వేరియస్ జియోమార్ఫలాజికల్ ఫీచర్స్ ఆఫ్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అంటే మీ మైండ్లో కొత్త కంటెంట్ వస్తుంది. ఎప్పుడైతే కొత్త కంటెంట్ వస్తుందో కన్ఫ్యూజ్ అవుతారు. అది ముందుగా ఇది జియోమార్ఫలాజికల్ ఫీచరు, ఇది కామన్, ఇది మామూలు భౌతిక స్వరూపం, ఇది ఫిజికల్ ఫీచర్, ఇది రీసోర్స్ అని ముందుగా మనం దాన్ని క్లియర్గా కోడిఫై చేసి క్లాసిఫై చేసి పెట్టుకొని ఉండాలి. అప్పుడే అడుగుతూనే ఇమ్మీడియట్గా మీకు పాయింట్స్ స్ట్రైక్ అవుతాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 12 నిమిషాలు ఉంటాయి. ఈ 12 నిమిషాల్లో ఆల్రెడీ 2 నిమిషాలు పాత క్వశ్చన్కి ఇచ్చేసి ఉంటారు మీరు. సో మీ దగ్గర ఉన్నది 10 నిమిషాలు మాత్రమే. ఈ 10 నిమిషాల్లో మీరు దాదాపుగా 180 నుండి 200 పదాల్లో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఆ 10 నిమిషాల్లో మీరు క్వశ్చన్ని చదువుతారు. ఫస్ట్ టైం చదువుతారు, అర్థం కాదు. సో నార్మల్ ఆ స్ట్రెస్లో ఉంటుంది కాబట్టి అడిగిన క్వశ్చన్ని పూర్తిగా చదవకుండా మళ్ళీ ఆన్సర్లోకి వెళ్ళకూడదు. ఆన్సర్లోకి వెళ్ళారనుకోండి వేరే కంటెంట్ వస్తూ ఉంటుంది. ఈ 10 నిమిషాల్లో మీరు చదువుతారు, 1 నిమిషం పోతుంది, ఒక 30 సెకండ్లు అయినా పోతుంది. సో అలా చదివిన తర్వాత మళ్ళీ క్లారిటీకి ఇంకోసారి చదవాలి అని ఆలోచిస్తారు. ఎందుకంటే డబుల్ చెక్ చేయడం ఇండియన్ మెంటాలిటీ. సో లాకేసిన తర్వాత కారు కూడా అంతే కదా, కారు లాకేసి మళ్ళీ లాగి చూస్తూ ఉంటారు చూడండి. లాకేసిన తర్వాత మళ్ళీ లాగుతూ ఉంటారు, ఎందుకంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం, క్రాస్ చెకింగ్.
సో దీంతో ఇంకా 30 సెకండ్లు పోతుంది. మీ దగ్గర ఎఫెక్టివ్గా 8.5 నిమిషాల టైం ఉంది. 180 పదాలు రాయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ స్ట్రెస్లో సడన్గా మీకు ఆ పాయింట్ 5-6 పాయింట్స్ స్ట్రైక్ అవ్వవు. మీరేం చేసి ఉండాలంటే రఫ్ పేపర్ తీసుకుని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఉండాలి. జనరల్గా ఇది జనరల్ ఎస్ఏకి చేస్తూ ఉంటాం. వెనకాల రఫ్ పేపర్ తీసుకుని ఒక గంట సేపు ఒక ఎస్ఏకి టైం ఉంటే దాంట్లో మీరు ఒక 25 నిమిషాలు ముందు వర్కౌట్కి పెట్టాల్సి ఉంటుంది. సో ఇమీడియట్గా నేను ఏం రాయబోతున్నాను, వాట్ ఈస్ ది వే, వాట్ ఈస్ ద ఆర్గనైజ్డ్ ప్యాటర్న్ ఆఫ్ ఆన్సర్, సో వాట్ ఆర్ ది కంటెంట్ ఐఎమ్ హ్యావింగ్, వాట్ ఈస్ ది ఒరిజినల్ లాజిక్ ఆఫ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, కంటెంపరీ ఇష్యూ ఏమైనా ఉందా, లేదంటే దీనికి ఏమైనా రీసెంట్ ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా అని మీరు ఆలోచించుకుంటారు. ఇలా ఆలోచించాలి. అలా ఆలోచించడానికి మీకు 25 నిమిషాల టైం. అలా ఆలోచించుకొని ఆ తర్వాత మీ దగ్గర ఉన్న 35 నిమిషాల్లో మీరు ఆన్సర్ని పెట్టాలి. ఇదే విధానం మనం జనరల్ స్టడీస్ ఆన్సర్ కూడా అప్లై చేస్తే మీ దగ్గర 8.5 నిమిషాల టైం ఉంది. 1 నిమిషంలో మీరు వర్కౌట్ చేశారంటే 7.5 నిమిషాలే మిగులుతుంది. 7.5 నిమిషాల్లో 180 పదాలు రాయాలంటే నో ఎక్స్పర్ట్ డాక్టర్స్ రాస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది. కానీ అలా రాకూడదు. డీసెంట్గా లిజిబుల్ హ్యాండ్ రైటింగ్ ఉండాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఒక మ్యాప్, ఒక ఫ్లో చార్ట్ ఉండాలి. సో ఇంత మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతారు? అట్ ది కాస్ట్. అంటే ఇదంతా ఎప్పుడు మీ మైండ్లో కంటెంట్ ఉంటే, లేకపోయింది అనుకోండి గొడవే లేదు, అంత దేవుడి మీదనే భారం వేసి ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. కానీ ప్రాబ్లం అలా కాదు, మన కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ను ఆర్గనైజ్ చేయాలి. అది కూడా 8.5 నిమిషాల స్ట్రెస్లో. అండ్ దీనికి టైం, మీకు ఎమోషన్లో దీనికి టైం ఇచ్చారంటే ఇంకొక క్వశ్చన్ టైం మీరు తీసేసుకుంటారు. ఆల్ ది 15 క్వశ్చన్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. జాగ్రఫీ కాదు, హిస్టరీ కాదు, పాలిటీ కాదు, ఏ సబ్జెక్ట్ మీద మీరు ప్రేమ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి క్వశ్చన్ కూడా మీకు 5.5 మార్కులు ఇచ్చే ఒక వెపనే కావాలి అంతే. సో మీరు అలానే ఆలోచించగలగాలి. 5.5 అనే అలవాటు చేయాలి మీ మైండ్కి. ఏది చదివినా, నేను ఇంతకుముందు కూడా చెప్తున్నాను, ఏది చదివినా 180 పదాల్లో నేను ఆన్సర్ రాయగలుగుతానా అని చదవండి. మీరు ఏదైనా సినిమా చూసినా సరే, నేను కామన్గా బాహుబలి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. బాహుబలి సినిమా అందరం చూసి ఉంటాం కదా. బాహుబలి సినిమాలో నేను దానికి ఇదే ఎగ్జాంపుల్ అందరు స్టూడెంట్స్కి కోట్ చేస్తూ ఉంటాను. డిస్కస్ ది రోల్ ఆఫ్ కట్టప్ప ఇన్ కిల్లింగ్ బాహుబలి. 180 వర్డ్స్. మీ దగ్గర ఉన్న బాహుబలి విజ్ఞానం అంతా వాడద్దండి. సో 180 వర్డ్స్లో మీ మైండ్ ఆలోచించాలి. కట్టప్ప ఎవరు, బాహుబలి ఎవరు, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎసెన్స్ ఏంటి, కంక్లూజన్ ఏమైంది, ఇంతే. డిస్కస్ ద రోల్ ఆఫ్ శివగామి ఇన్ ఏమంటారు ఇన్ నో ఇన్ రూలింగ్ దట్ మాహిష్మతి. వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ శివగామి? ఇమీడియట్ మీకు దాంట్లో ఉన్న బల్లాల దేవుడు, బాహుబలి, ఇవన్నీ ఎమోషన్స్ని పక్కన పెట్టేసేయండి. ఇమ్మీడియట్గా శివగామి పాత్ర మాత్రమే మీకు గుర్తు రావాలి. ఆర్ డిస్కస్ ద బ్యూటీ ఆఫ్ తమన్నా ఇన్ బాహుబలి పార్ట్ 1. తమన్నా మాత్రమే గుర్తు రావాలి మీకు, వేరే ఎవ్వరు గుర్తు రావద్దు. సో తమన్నా, యూనో దట్ సాంగ్ ఉంది కదా, జలపాతం సాంగ్, అదే ఏమది బాహుబలిలో ఫేమస్ సాంగ్, ధీవరా సాంగ్, ధీవరా. సో ఎంతసేపు పచ్చబొట్టు అంటే ఇంకా బ్యూటీ ఎక్కువ గుర్తొచ్చిందని మీకు. సో అలా కూడా గుర్తు రావాలి, ఎందుకంటే అలా గుర్తొస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్గా కూడా పడుతూ ఉంటాయి. అంటే నా ఓరియంటేషన్ నేనేమంటున్నానంటే, యూ ఫోకస్. బాహుబలి అంతా మనకు అక్కర్లేదు, అదొక పెద్ద భారతం. దాంట్లో ఒక చాప్టర్ మాత్రమే మనకు ఎగ్జామ్. ఇఫ్ యూ హ్యాబిటెట్ యువర్ మైండ్ టు థింక్ ఇన్ దిస్ వే, ఇలా మీ మైండ్కి అలవాటు చేస్తే ఎంతసేపు 180 పదాలు, ఎవరితోనో మాట్లాడినా సరే ఫ్రెండ్తో 180 పదాల్లోనే మాట్లాడతా అని చెప్పి మాట్లాడండి, అలవాటు చేయండి. ఆ తర్వాత ఏమవుతుంది, సర్వీస్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని మాట్లాడినా మిమ్మల్ని ఎవరు అడగరు. సడన్గా మీ జీవితాలు మారిపోతాయి. మీ జీవితాలే కాదు, మీ పక్క వాళ్ళ జీవితాలు, మీ ఎదురింటి వాళ్ళ జీవితాలు, మీ ఎక్స్ జీవితాలన్నీ కూడా మారిపోతాయి. సో దట్ ఈస్ విత్ సింపుల్. ఒకటి మీరు చేయాల్సింది ఏంటంటే, కొద్ది రోజులు స్మార్ట్గా కష్టపడాలి. అది కూడా బుక్కులు ముందరేసుకొని సడన్ మీరు కష్టపడాల్సినంత అవసరం ఏం లేదు. మనకేం కావాలి, ఉద్యోగం కావాలి. ఎందుకు కావాలి, ఎందుకు మనందరూ ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ కావాలి, మీరు ఎందుకు ఆర్టీఓ కావాలి, ఒక డిఎస్పీ కావాలని వచ్చారు. నాకు తెలుసు చాలామంది మీలో జాబ్ హోల్డర్స్ ఉన్నారు, నాకు తెలుసు కూడా వాళ్ళు మీలో చాలామంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు, చాలామంది సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, చాలామంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, చాలామంది ఏసీటీఓలు ఉన్నారు, చాలామంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. అండ్ యూ యూస్ టు మీట్ మీ, ఐ రిమెంబర్ యువర్ ఫేసెస్ యాజ్ వెల్. మీరందరూ అయినా కూడా మీకు ఒక గ్రూప్ 2 అధికారి స్థాయి లెవెల్ ఉద్యోగాలు మీ దగ్గర ఉన్నాయి. కొంతమంది ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో మీ దగ్గర మంచిగా సంపాదించే ఆ అధికారం ఉంది. యు ఆర్ ది ఆఫీసర్స్, అట్ దిస్ పొజిషన్ యు ఆర్ ది ఆఫీసర్, స్టిల్ యూ కేమ్ హియర్. అయినప్పటికీ మీరు ఆర్టీఓ కావాలి, డిఎస్పీ కావాలని ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు చెప్పండి. సో కష్టాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మీ పావన భుజస్కంధాల మీద మోసుకొని ముందుకు ఉద్ధరించడానికి వచ్చినారా, సంపాదించుకోవడానికి వచ్చినారు. సో ఇక్కడికి వచ్చి
బాగా సంపాదించుకోవచ్చు. సో 4 రాళ్ళు వెనకేసుకుంటే 40 రాళ్ళు వేసుకోవచ్చు. సో అందుకని వచ్చారు. మీరు స్టేటస్ కోసమే వచ్చారు. యూ వాంటెడ్ స్టేటస్. సో ఒక లెవెల్ ఉండాలి, సోషల్ డిగ్నిటీ ఉండాలి. నేను ఎక్కడికన్నా పోతే రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉండాలి. నేను ఎక్కడికైనా పోతున్నప్పుడు ముందు అది బెకాన్ లైట్తో కుయ్యి అని తిరుక్కుంటూ పోతూ ఉండాలి. నన్ను ఎవరైనా చూసారంటే ఒక కలేజాలో మహేష్ బాబుని చూసినట్టు, దేవుణ్ణి చూసినట్టు చూస్తూ ఉండాలి. ఇది మన సోషల్ స్టేటస్. చిన్నప్పటి నుండి మన మైండ్కి దట్ అటాచ్ చేయబడినటువంటి ఒక ఫిలాసఫీ అది. సో దీంతో మనం ఆ స్టేటస్ కోసం వచ్చాం. ఈ స్టేటస్ కోసం మీరు వర్కౌట్ చేస్తారు. ఇది మీ ఎమోషన్. ఈ ఎమోషన్ని మీరు ఎప్పుడు వదలకూడదు. సో ఒక జస్ట్ ఏదో నేను పరీక్ష రాస్తున్నా అలా మీరు మైండ్లో పెట్టుకోవద్దు. ఒక ఎమోషన్ అందులోనూ పూర్తిగా అటాచ్ చేయొద్దండి. మీ ఎమోషన్ని పూర్తిగా అటాచ్ చేస్తే మీకు డిప్రెషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నాకెందుకు రాదు అన్న మైండ్ సెట్లో ఉండండి. ఏమో నా వల్ల అవుతుందా లేదా అన్నది మైండ్లోంచి తీసేసేది. నాకు ఎందుకు రాదు, 50 మార్కులు జాగ్రఫీ. 50 మార్కులు జాగ్రఫీలో ఏ క్వశ్చన్స్ వస్తాయో మనకు తెలుసు. సిలబస్ ఇచ్చినారు, పాత పేపర్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక పర్సన్ ఉన్నాడు. నాకు ఎందుకు రాదు, ఈ 50 మార్కుల్లో 35 మార్కులు నాకు వచ్చి తీరుతాయని కాన్ఫిడెన్స్గా చదవండి, వస్తాయి. సో అలా మీరు ముందుగానే ఆ 180 పదాలకు ఎలా ఆన్సర్ రాయాలని అలవాటు చేసి పెట్టండి మీ మైండ్కి. అదే ప్రాక్టీస్ అంటే. దాన్నే ఆన్సర్ ప్రాక్టీస్ అంటారు. ఆన్సర్ ప్రాక్టీస్ అంటే ఏదో కొత్త వింతలు రాయమని కాదు, లేదంటే మీ దగ్గర ఉన్న జ్ఞాన ప్రదర్శన అక్కడ చేయండి అని కాదు. సో మీ దగ్గర ఉన్న లిటిల్ పాయింట్స్ని, సింపుల్ పాయింట్స్ని మీరు ఆర్గనైజ్ చేయగలుగుతున్నారా లేదా చెక్ చేసుకోండి అని. అందుకని మీరు ఎన్ని ఆన్సర్స్ రాస్తే అంత మెచ్యూర్డ్, ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత మెచ్యూర్డ్ లెవెల్ ఆన్సర్ మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రఫీ విషయంలో అయితే అది మరీ ఎక్కువ. ఎందుకంటే ఈ 180 పదాలను ఏదైతే చెప్తున్నారో దాంతోపాటు మ్యాప్ అన్నది కంపల్సరీ. మీకు ఏది అడిగినా సరే జాగ్రఫీలో మీరు ఏ క్వశ్చన్ అడిగినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కంటెక్స్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కంటెంట్, యూ హ్యావ్ టు డ్రా ది మ్యాప్. యూ హ్యావ్ టు డ్రా తెలంగాణ మ్యాప్ అండ్ ది ఇండియా మ్యాప్. కొన్ని సందర్భాల్లో వరల్డ్ మ్యాప్ కూడా వేయాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ యూ విల్ గెట్ అక్లమటైజ్డ్, యూ విల్ గెట్ హౌ టు డ్రా ది మ్యాప్. నేను ఆ మ్యాప్ ఎలా డ్రా చేయాలో కూడా నేర్పిస్తాను. యాజ్ ఐ ప్రామిస్డ్ ఎర్లియర్, యూ విల్ డ్రా అట్లీస్ట్ 150 మ్యాప్స్. ఈవెన్ నా గ్రూప్ 2 బ్యాచెస్ కూడా దాదాపుగా ఒక 150 మ్యాప్లు ఆల్రెడీ నా స్టూడెంట్స్ వేసి ఉంటారు. కాబట్టి మ్యాప్ వేస్తే మీకు ఏమవుతుందంటే జాగ్రఫికల్ ఆన్సర్ అవుతుంది. మ్యాప్ లేదనుకోండి, సో మ్యాప్ లేకపోతే ఇమీడియట్గా అది కామన్ జనరల్ స్టడీస్ ఆన్సర్ అవుతుంది, కానీ అది సపరేట్గా జాగ్రఫీ ఆన్సర్ అవ్వదు. జాగ్రఫీ అని చెప్పాలి అంటే ఏదర్ మీరు మ్యాప్తో డిపిక్ట్ చేసి చూపించాలి. సో 180 పదాలు రాస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మీ మైండ్లో ఉండాలి. ఇలా మైండ్లో ఉన్నప్పుడే అది జాగ్రఫీ ఆన్సర్ అవుతుంది. లేదనుకోండి, మీరు బాగా రాసి మీ దగ్గర ఉన్న కంటెంట్ అంతా పెట్టి నేను చాలా బాగా రాశాను ఆన్సర్ అనుకుని వస్తారు, కానీ అది వర్కౌట్ కాదు. సో మీకు తెలియకుండానే ఇంత బాగా రాస్తే ఇంతకంటే ఏం రాస్తారు, అయినా కూడా మార్కులు రావట్లేదు అని మీరు అనుకుంటారు. సో మార్కులు మీరు రాసే కంటెంట్ను బట్టి రావు. మీరు అక్కడ భయంకరంగా ఒక ప్రొఫెసర్ రాసినట్టు, ఒక జర్నలిస్ట్ రాసినట్టు మీరు ఆన్సర్స్ రాస్తే మార్కులు పడతాయి అని అనుకోవడం అపోహ. అది పనికిరాదు, అది అవసరం లేదు కూడా. అండ్ యువర్ నాట్ ది ఎక్స్పర్ట్స్, యు ఆర్ రైటింగ్ ది జనరల్ స్టడీస్. జనరల్గా ఉండే స్టడీస్ అంటే జనరల్గా కామన్ మ్యాన్కి అర్థమయ్యే జ్ఞానం నీకుంటే చాలు, నువ్వు నిష్ణాతులు కావాల్సిన అవసరం లేదు అని ముందుగానే చెప్పారు. అందుకని ఇన్స్ట్రక్షన్స్లో కూడా కొన్ని సందర్భాల్లో ఇస్తూ ఉంటారు, యువర్ ఆన్సర్ షుడ్ బి ఇన్ క్లోజ్ కొహెషన్ విత్ ది ఆస్క్డ్ కంటెంట్. అంటే అడిగిన దానికి దగ్గరగా ఉండాలి, కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ మీ దగ్గర ఉండదు. కాబట్టి కొంచెం అటు ఇటుగా దగ్గరగా రాయండి అనేది దాని అర్థం. సో మనం అలా రాయాల్సి ఉంటుంది, అంతేగాని పూర్తి స్థాయి ఆన్సర్ రాసే ప్రయత్నం ఇక్కడ చేయకూడదు. ఇదే క్వశ్చన్ని ఇలా అడగచ్చు. సో డిస్కస్ ది జియోమార్ఫలాజికల్ ఫీచర్స్ ఆఫ్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్, ఆర్ what are the important features, what are the salient features of Ganga Brahmaputra plains, or Ganga Brahmaputra మైదానాల విశిష్టతను వర్ణించండి, లేదా ఉత్తర మైదానాలు భారతదేశానికి ధాన్యాగారం వంటివి చర్చించండి. లేదంటే భారతదేశంలో జనాభా దాదాపు 20%, భారతదేశంలోని మొత్తం జనాభాలో 20% జనాభా కేవలం ఉత్తరప్రదేశ్లోనే ఉంటున్నారు, దీనికి గల భౌతిక మరియు భౌగోళిక కారణాలను చర్చించండి అని అడుగుతారు. వై ఉత్తరప్రదేశ్ ఈజ్ సపోర్టింగ్ 20% ఆఫ్ ది పాపులేషన్? ద పాపులేషన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. Some of the districts population of Uttar Pradesh is equal to population of many of the countries. The combined population, the population of Bihar is equal to population of Australia. Population of Maharashtra is equal to population of Canada. The combined population of Uttar Pradesh, Bihar and Maharashtra is equal to entire population of Africa continent. Some of the districts in India, the population of some of the districts in India is equal to the population of many of the largest countries, population wise largest countries of the world.
సో ఒక జిల్లా ప్రపంచంలో చాలా దేశాలను శాసిస్తుంది జనాభా పరంగా. అలాంటి జనాభా కలిగి ఉండి ప్రపంచంలో దాదాపుగా ప్రపంచ జనాభాలో 17% జనాభా భారతదేశంలో ఉన్నారు. అండ్ దెర్ ఈస్ అన్ ఇండియన్ ఇన్ ఎవ్రీ 6 members, అంటే ప్రతి 6 మందిలో ఒక భారతీయుడు ఉంటాడు. వీళ్ళల్లో కూడా యూనిఫామ్గా ఇండియా పాపులేషన్ డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు. దీన్ని బేస్ చేసుకొని ఉత్తరప్రదేశ్లోనే 20% పాపులేషన్ ఉంటున్నారు. అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ లార్జ్ పాపులేషన్ బేస్ in Uttar Pradesh, and at the same time what are the complications or the problems of population in India? కామన్ గా జనాభా వలన వచ్చే సమస్యల గురించి అడగడంతో పాటు ఉత్తరప్రదేశ్ కి ఎందుకు అడ్వాంటేజ్ ఉంది అని కూడా అడుగుతారు. ఇప్పుడే కాదు, మగధ నుండి ఉంది, షోడశ మహాజనపదాస్ కాలం నుండి, ఈవెన్ లేటర్ వేదిక్ పీరియడ్ మలివేద కాలం నుండి కూడా ఆ పరిస్థితి ఉంది. ఆ తర్వాత మగధ టైంలో ఉంది, మౌర్యన్స్ టైంలో ఉంది, ఆ తర్వాత గుప్తన్ టైమ్స్లో ఉంది, ఆ తర్వాత వచ్చిన మొన్న మధ్య వచ్చిన ఇప్పుడున్న బీజేపీ టైంలో కూడా ఉంది అని చెప్పి మీరు రాసుకుంటారు. అందుకని దోస్ హూ విన్ ద పవర్, దోస్ హూ క్యాప్చర్ ద పవర్ ఇన్ ఉత్తరప్రదేశ్ క్యాప్చర్ ద పవర్ ఇన్ ఢిల్లీ అని అంటూ ఉంటారు కదా. దిస్ ఇస్ ద రీజన్ వై 20% పాపులేషన్ 80 లోక్సభ సీట్స్. ఆబ్వియస్లీ అక్కడ కమాండ్ ఉంటే ఢిల్లీలో పవర్ని పెట్టచ్చు. మరి ఉత్తరప్రదేశ్ ఎందుకు సపోర్ట్ చేయగలిగింది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ప్లెయిన్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఫ్రెష్ అండ్ ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ డిపాజిటింగ్ ప్లెయిన్స్, డిపాజిటింగ్ అల్యూవియల్ సాయిల్స్ విచ్ హావ్ బీన్ కమింగ్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్. కొన్ని వేల కిలోమీటర్ల నుండి ప్రతిరోజు మోసుకొని వచ్చి అక్కడ నిక్షేపితం చేయబడుతున్నటువంటి అత్యంత సారవంతమైన, ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన మైదానాలు కనుక వాటిని లింక్ చేస్తూ డెమోగ్రఫీతో లింక్ చేసి ఇలా క్వశ్చన్ అడుగుతారు. కామన్ ఫీచర్స్ లో భాగంగా ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఆర్ డిఫైన్ ది ఫాలోయింగ్ టర్మ్స్ అని చెప్పి క్రింద ఇలా కూడా డిఫైన్ ది ఫాలోయింగ్ టర్మ్స్ లో భాగర్ ఈ కింది ఏవైనా 4 పదాలను క్లుప్తంగా 50 పదాలకు మించకుండా రాయండి అంటారు. ఇమీడియట్గా మీకు మైండ్లో మ్యాప్ వచ్చేసేయాలి, మ్యాప్ రాసేసేయాలి, దాంట్లో ఉన్న ఫీచర్స్ రాయాలి. అండ్ సపరేట్గా రాజస్థాన్ ప్లెయిన్స్, పంజాబ్ ప్లెయిన్స్, హర్యానా ప్లెయిన్స్, గంగా ప్లెయిన్స్, అస్సాం ప్లెయిన్స్ కూడా ఇండిపెండెంట్గా కూడా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ దాని యొక్క గంగా ప్లెయిన్స్ యొక్క ఆవిర్భావం గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. వీఆర్ హ్యావింగ్ సమ్ థీరీస్ రిగార్డింగ్ ది ఆరిజిన్ ఆఫ్ ది గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అండ్ వాటి యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను కూడా అడిగే అవకాశం ఉంటుంది. అంటే గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ చుట్టూ గంగా బ్రహ్మపుత్ర మైదానాల ఆవిర్భావం, గంగా బ్రహ్మపుత్ర మైదానాల యొక్క ముఖ్యమైన భౌమ్య స్వరూపాలు, ఇంపార్టెంట్ జియోమార్ఫలాజికల్ ఫీచర్స్ ఆఫ్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అండ్ ఎకనామికల్ అండ్ డెమోగ్రాఫికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్. గంగా బ్రహ్మపుత్ర మైదానాల్లో 3 క్వశ్చన్స్ పడ్డాయి అవుట్. ఇంకా గంగా బ్రహ్మపుత్ర మైదానాల గురించి మీరు ఆలోచించొద్దు, ఎటు తిరిగి ఈ మూడిట్లోనే రావాలి. అది ఎలా వస్తాయంటే రావాలి అంతే. జాగ్రఫీ ప్రిన్సిపల్స్ అన్నది, జాగ్రఫీ వర్క్స్ ఆన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. సో జాగ్రఫీలో ఇది అబద్ధం ఇది నిజమని చెప్పడానికి ఉండదు, ఇట్స్ ఎ సైన్స్. సో దీనిలోంచి రావాల్సి ఉంటుంది. అండ్ ద సేమ్ వే ఇఫ్ వీ అప్లై టు హిమాలయన్ మౌంటైన్ రీజియన్స్, సో వీఆర్ హ్యావింగ్ హిమాలయన్ మౌంటైన్ రీజియన్స్, యంగెస్ట్ మౌంటైన్ రీజియన్స్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత నవీన ముడత పర్వతాలు కారకోరం, లదాఖ్, జస్కర్, కైలాష్, గ్రేట్ హిమాలయన్ మౌంటైన్స్, పీర్ పంజల్, ధౌలధార్, నాగ్దిబ్బా, ముస్సౌరి, డఫ్లా, మిర్మి, మిష్మి, అబోర్, నాగా హిల్స్, పట్కాయిబమ్, మణిపూర్, మీజో హిల్స్, అరకామియోమా అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ శివాలిక్ మౌంటైన్స్. సో ఈ 3 పర్వత శ్రేణులను కలిపి ఉత్తర పర్వత శ్రేణులు అంటాం. వీటిపైన ఆరిజిన్, ఆవిర్భావం గురించి అయినా క్వశ్చన్ రావాలి. ఆవిర్భావం గురించి క్వశ్చన్ అడిగితే ఇలా అడగచ్చు, డిస్కస్ ది ఓరోజినీ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్. సో హిమాలయ పర్వత శ్రేణుల ఆవిర్భావ క్రమాన్ని క్లుప్తంగా చర్చించండి. ఇది ఓరోజినీ గురించి. లేదంటే వరల్డ్ జాగ్రఫీ మనకు లేదు అని మురిసిపోతూ ఉంటారు. వరల్డ్ జాగ్రఫీ లేదు కానీ వరల్డ్ జాగ్రఫీలో ప్రిన్సిపల్స్ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఎల్నైనో వరల్డ్ జాగ్రఫీ, ఎల్నైనో ఈజ్ వరల్డ్ జాగ్రఫీ. ఎల్నైనో ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఏ ఓషన్ కరెంట్, ఇదొక సముద్ర ప్రవాహం. ఈ సముద్ర ప్రవాహం పెసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ అమెరికా తీరంలో, పెసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ అమెరికా తీరం వెంబడి పెసిఫిక్ మహాసముద్రంలో పెరు తీరంలో వీస్తున్నటువంటి ఒక ఉష్ణ ప్రవాహమే ఈ యొక్క ఎల్నైనో. సో ఎల్నైనో గురించి అడిగేటప్పుడు ఎప్పుడైనా ఎల్నైనో లేకుండా కూడా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఎల్నైనో గురించి అడుగుతూ ఉన్నప్పుడు ఎల్నైనో పెసిఫిక్ ఓషన్కి సంబంధించింది. మరి భారతదేశంలో ఎందుకు అడిగారు? సిలబస్లో వరల్డ్ జాగ్రఫీ లేదు కదా అని మీరు భ్రమపడతారు. జాగ్రఫీ అక్కడ ఇక్కడ అని ఉండదు. సో దీన్ని ఏ కంటెక్స్ట్లో అడగచ్చు అంటే
వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద మాన్సూనల్ రెయిన్ఫాల్ ప్యాటర్న్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఋతుపవనాల వర్షపాతాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి? ఆర్ దీన్ని వాట్ ఆర్ ది వేరియస్ టెలిమెట్రలాజికల్ ఈవెంట్స్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద వెదర్ కండిషన్స్ ఆఫ్ ఇండియా? భారతదేశ వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేసే సుదూర వాతావరణ విశేషాల గురించి క్లుప్తంగా వర్ణించండి అని అడుగుతారు. సో అప్పుడు మీకు ఎల్నైనో రాయాలి, లానైనా రాయాలి, ఇండియన్ ఓషన్ డైపోల్ రాయాలి, మ్యాడెన్ జూలియన్ ఆసిలేషన్స్, గిల్బర్ట్ వాకర్ సర్క్యులేషన్స్, ఎల్నైనో సదర్న్ ఆసిలేషన్స్, ఈ మెకానిజమ్స్ అన్ని రాయాలి. All this mechanism is not part of Indian geography and you have to write వరల్డ్ జాగ్రఫీనే రాయాలి అక్కడ. సో అలా కూడా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను భారతదేశాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి రాయాల్సి వస్తుంది. క్లైమేట్ చేంజ్ అంటే ఇండియాకు సంబంధించిందా? ఆర్ ఇండియాస్ is there any major role of India in climate change? No, India is one of the less contributors of global warming. India is one of the least contributor to greenhouse gases. Still, India is facing the problem of climate change. And Bhutan is the country, very small country, always happy country. And Bhutan does not have to do anything with the greenhouse gases. Bhutan ఎప్పుడు ఈ హరిత గృహ వాయువులను విడుదల చేసింది లేదు పాపం. అది ఆనందంగా ఉంటుంది, చిన్న దేశం. బట్ భూటాన్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ విక్టిమ్స్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచములో అత్యంత ఈ భూతాపం పెరగడం వలన, శీతోష్ణ స్థితిలో మార్పులు రావడం వలన ప్రభావితం చేయబడుతున్నటువంటి దేశాల్లో ఈ భూటాన్ అన్నది మొదటి స్థానంలో ఉంది. మాల్దీవ్స్, దానికి కూడా ఏం లేదు పాపం, మాల్దీవ్స్ మునిగిపోయే పరిస్థితిలో ఉంది. క్లైమేట్ చేంజ్ వాళ్ళకు సంబంధించిందా? మనకు సంబంధించింది కాదు. ఇట్స్ ఎ గ్లోబల్ ఫెనామినా. స్టిల్ ఇట్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ది ఇండియన్ జాగ్రఫీ. అంటే వరల్డ్ జాగ్రఫీ మాకు లేదు అని సేఫ్ సైడ్గా ఉండొద్దండి. ఆ లాజిక్లో ఇరుక్కుంటారు, ఆ ట్రాప్ వేస్తారు. సో ఎనీవే వీఆర్ కమింగ్ అగైన్ హియర్. ఆరిజిన్ గురించి, హిమాలయ పర్వత శ్రేణుల ఆవిర్భావ క్రమాన్ని చర్చించండి, లేదా పలక విరూపక సిద్ధాంతాన్ని అనుసరించి హిమాలయ పర్వత శ్రేణుల ఆవిర్భావాన్ని క్లుప్తంగా వర్ణించండి అని అడగచ్చు. రెండవది, హిమాలయన్ స్ట్రక్చర్ గురించి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. హిమాలయాస్ స్ట్రక్చర్, నిర్మాణం, హిమాలయ పర్వత శ్రేణుల నిర్మాణం గురించి వర్ణించండి అని అడగచ్చు. లేదా డిస్కస్ ఆర్ రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ హిమాలయన్ మౌంటైన్, ది స్ట్రక్చర్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్. ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్ అంటే బయట చెప్పే జాగ్రఫీ చెప్పే మహానుభావులు ఏం చేస్తూ ఉంటారంటే ట్రాన్స్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్ అండ్ శివాలిక్ హిమాలయాస్ అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. అది కాదు స్ట్రక్చర్ అంటే. స్ట్రక్చర్ ఆఫ్ హిమాలయాస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ లైక్ దిస్: ఇండస్ శాంగ్పో సూచర్ జోన్, సెంట్రల్ థ్రస్ట్ జోన్ అని రకరకాలుగా ఉంటాయి. సో ఒక్కో హిమాలయన్ మౌంటైన్స్కి మధ్యలో బ్రేకింగ్ పాయింట్స్ ఉంటాయి. అండ్ హిమాలయన్ మౌంటైన్స్ represents simplest Jura type mountains to కాంప్లెక్స్ టైప్ మౌంటైన్ సిస్టమ్ అని అడుగుతారు. హిమాలయ పర్వత శ్రేణులు తేలికైన జూరా పర్వత శ్రేణుల రకము నుండి అత్యంత క్లిష్టమైన రకము వరకు ఉన్నాయి, వీటిని వర్ణించండి అని అంటారు. సో ట్రాన్స్ హిమాలయాస్కి, గ్రేట్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్కి, శివాలిక్ హిమాలయాస్కి మధ్యలో ఈ స్ట్రక్చర్ బ్రేకేజ్ అన్నది ఉంటుంది. అవి మనం డయాగ్రమాటిక్గా చూపించుకుంటూ హిమాలయ పర్వత శ్రేణుల్ని పూర్తి టెక్నికల్గా రాయాల్సి ఉంటుంది. సో ఈ టెక్నికాలిటీ ఎక్కడ మిస్ అవ్వద్దు. సో టెక్నికాలిటీని మిస్ అవ్వకుండా యూ హ్యావ్ టు రిప్రజెంట్ ది హిమాలయన్ మౌంటైన్స్. యూ హ్యావ్ టు రిప్రజెంట్ దట్ హిమాలయన్ మౌంటైన్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్, వెస్ట్ టు ఈస్ట్ అండ్ ఈస్ట్ టు వెస్ట్. అది ఎలా రిప్రజెంట్ చేయాలో నేను చూపిస్తాను. వెస్ట్ టు ఈస్ట్ అయితే ఇలా రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది, అండ్ నార్త్ టు సౌత్ అయితే ఇలా రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఏరియల్ వ్యూ కూడా చూపిస్తాను నేను హిమాలయన్ మౌంటైన్స్కి. ఏరియల్ వ్యూ కూడా పీక్స్తో సహా మనం డిపిక్ట్ చేసి చూసుకుంటాం. స్ట్రక్చర్లో ఇలా అడుగుతారు. స్ట్రక్చర్లో ఇంకొక విధానం కూడా ఉంది, అది కామన్గా మీకు బయట చెప్పే విధానం. అది విధానం ఏంటంటే వాట్ ఆర్ ద మేజర్ స్ట్రక్చరల్ ఫీచర్స్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ రైట్ ఏ డివిజన్ ఆన్ హిమాలయన్ మౌంటైన్ సిస్టమ్. ట్రాన్స్ హిమాలయ పర్వత శ్రేణులు, వాటిలో 4 ఉంటాయి: కారకోరం, లదాఖ్, జస్కర్, కైలాష్. ఒక్కొక్క పర్వత శ్రేణిలో ముఖ్యమైన శిఖరాలు ఎవరు రాస్తారు. అండ్ కారకోరంలో సియాచిన్ గ్లేషియర్ ఉంటుందని, కారకోరం పాస్ ఉంటుందని, చైనా దీన్ని ఇల్లీగల్గా క్యాప్చర్ చేసిందని, పీఓకే ఏరియాలో అది ఉందని, పీఓకే దాన్ని చైనాకు, పాకిస్తాన్ చైనా దానికి లీజ్ ఇచ్చిందని, ఆపరేషన్ మేఘదూత్తో దాన్ని మనం క్యాప్చర్ చేసామని మీరు ఏవేవో రాసుకుంటారు, జనరల్గా సెట్ అయిపోతుంది. అండ్ గ్రేట్ హిమాలయన్ మౌంటైన్స్ అంటే బృహత్ హిమాలయ పర్వత శ్రేణులు కంటిన్యూస్గా ఉంటాయి, ఎక్కడ బ్రేక్ ఉండదు, దాదాపుగా 6100 మీటర్ల ఎత్తులో ఉంటాయి. అందుకనే ఎన్విరాన్మెంటల్ ల్యాబ్స్ రేట్ని అనుసరించి, పర్యావరణ క్షీణత క్రమాన్ని అనుసరించి ఉష్ణోగ్రతలు పడిపోవడం వలన ప్రపంచంలో అతి భారీ హిమనీనదాలు ధృవాల తర్వాత దీనిలోనే ఉంటాయి. అందుకనే హిమాలయ పర్వత శ్రేణుల్ని 3వ ధ్రువం, దిస్ ఇస్ ది థర్డ్ పోల్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా పిలుస్తూ ఉంటాం అని చెప్పి మీకు వచ్చిన కామన్ జనరల్ సమాచారాన్ని రాయొచ్చు. అక్కడ జనరల్ నాలెడ్జ్ ఉండాలి, జనరల్గా రాయొచ్చు, కానీ ఇక్కడ స్ట్రక్చర్ లో మాత్రం టెక్నికాలిటీని మిస్ చేయకూడదు. అండ్ దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్.
థర్డ్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఫ్రమ్ హిమాలయాస్. సో మూడో విధానంలో హిమాలయస్ గురించి అడిగే మూడో విధానం హిమాలయ పర్వత శ్రేణుల యొక్క ప్రామినెన్స్ ఆర్ సిగ్నిఫికెన్స్. సో significance of Himalayan mountains. What is the significance of Himalayan mountains? The significance of Himalayan mountains can be understood in హిమాలయ పర్వత శ్రేణుల యొక్క విశిష్టతను మనం మల్టిపుల్ వేస్లో అర్థం చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్. నో మ్యాటర్ వెదర్ యూ ఆర్ అటెండింగ్ మై క్లాసెస్ ఆర్ నాట్, ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. హిమాలయ పర్వత శ్రేణుల యొక్క వాటి యొక్క సిగ్నిఫికెన్స్, విశిష్టత, హిమాలయ పర్వత శ్రేణుల విశిష్టత, సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్, దీన్ని మనం మల్టిపుల్గా ఇలా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్ ఈజ్ క్లైమాటిక్ సిగ్నిఫికెన్స్. క్లైమాటిక్ సిగ్నిఫికెన్స్. సో హిమాలయ పర్వత శ్రేణుల యొక్క శీతోష్ణపరమైన విశిష్టతను వర్ణించండి. కామన్గా రైట్ ఎ నోట్ ఆన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హిమాలయన్ మౌంటైన్స్ అని డైరెక్ట్గా అడగచ్చు, ఆర్ సింపుల్గా ఇండిపెండెంట్గా ఒక క్వశ్చన్ని తీసుకొని డిస్కస్ ది క్లైమటలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్, హిమాలయ పర్వత శ్రేణుల యొక్క శీతోష్ణ స్థితి పరమైన విశిష్టతను వర్ణించండి అని చెప్పి కూడా అడుగుతూ ఉండొచ్చు. సో ఇమీడియట్గా మీరు మైండ్ మ్యాప్స్ని క్రియేట్ చేసి పెట్టుకోవాలి ఈ ఏరియాకు. నేను అది క్లాసెస్లో చూసుకుంటాను. అది దీన్ని నంబర్ 1, హిమాలయ పర్వత శ్రేణుల వల్ల భారతదేశానికి ఎలా ఉపయోగపడింది, దీన్ని ఇలా అడిగారు. డిస్కస్ ది క్లైమాటిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్. హిమాలయ పర్వత శ్రేణుల యొక్క శీతోష్ణ స్థితి పరమైన విశిష్టతను వర్ణించండి. 10 మార్క్స్, 12 minutes. ఇమీడియట్గా ఇలా ఇచ్చారనుకోండి, ఇమ్మీడియట్గా మీ ఆన్సర్ ఆర్గనైజ్ అయిపోవాలి మీ మైండ్లో, అక్కడ ప్రయత్నాలు చేయొద్దు. సో పారాగ్రాఫ్ 1లో ఏముండాలి, పారాగ్రాఫ్ 2లో ఏముండాలి, ఇక్కడ ఏ చార్ట్ ఉండాలి, ఆ తర్వాత ఇంకో పారాగ్రాఫ్లో ఏముండాలి, ఇక్కడ ఏ ఫ్లో చార్ట్ ఉండాలి, ఆ తర్వాత కంక్లూజన్లో ఏ ఉండాలి. 1.5 పేజీ అంటే A4 షీట్లో ఒక సైడ్ ఫుల్ అయిపోయి A4 షీట్లో అటువైపున 3/4 ఫుల్ అయ్యేంత వరకు మీ మైండ్లో ఆర్గనైజ్డ్ ఆన్సర్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. అండ్ అలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి అంటే ఆబ్వియస్లీ ఇలాంటి మైండ్ మ్యాప్స్ తీసుకోవాలి. ఐ విల్ డిస్కస్ హిమాలయన్ మౌంటైన్ సిగ్నిఫికెన్స్, క్లైమటాలజికల్ సిగ్నిఫికెన్స్ హియర్. సో హిమాలయ పర్వత శ్రేణులు భారతదేశానికి ఇలా ఉత్తరాన ఉంటాయి, అందుకనే వీటిని ఉత్తరాన ఉన్నాయి కాబట్టి ఉత్తర పర్వత శ్రేణులు అని కూడా అంటాం. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్లైమటాలజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ హిమాలయాస్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ది వెరీ కోల్డ్ winds coming from Serbia, Russia and northern polar region. Himalaya Parvata Shrilan, you accept that the India was extending latitudinally, India was extended into tropical region and temperate region. You accept that భారతదేశము ఉష్ణమండల ప్రాంతంలోనూ ఉంది, సమశీతోష్ణ మండల ప్రాంతంలోనూ ఉంది, అంతే కదా? మీరు ప్రిలిమ్స్కి అంతా చదివే ఉంటారు. సో దిస్ ఈజ్ 23.5 degrees నార్దర్న్ లాటిట్యూడ్, 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం. దీన్నే కర్కట రేఖ అని పిలుస్తాం. దిస్ ఈజ్ వాట్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ passes through the India almost in the center of the India, dividing India into northern half portion and southern half portion. సో ఉత్తర భాగము దక్షిణ భాగముని 2 భాగాలుగా డివైడ్ చేసింది. సో ఇలా డివైడ్ చేయడం వల్ల భూమధ్య రేఖ నుండి కర్కట రేఖ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతం అని పిలుస్తాం. కర్కట రేఖ నుండి ఎగువన కర్కట రేఖకు పైన 66 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటే ఆర్కిటిక్ వలయం, ఆర్కిటిక్ సర్కిల్ వరకు ఉన్న ఈ రీజియన్ని సమశీతోష్ణ ప్రాంతం అని పిలుస్తాం. సమశీతోష్ణ ప్రాంతం అంటే టెంపరేట్ రీజియన్, ట్రాపికల్ రీజియన్, temperate region. So India latitudinally extended both in tropical and temperate region. ఉష్ణమండల ప్రాంతము మరియు సమశీతోష్ణ మండల ప్రాంతంలో భారతదేశం అక్షాంశాల పరంగా విస్తరించి ఉంది అన్నదాన్ని మీరు ఏకీభవిస్తారు. నౌ ఇఫ్ వీఆర్ డిస్కసింగ్ ది క్లైమేట్ ఆఫ్ ఇండియా, ఒకవేళ దాని యొక్క శీతోష్ణ స్థితి గురించి మాట్లాడుతుంటే వాట్ ఈస్ ది క్లైమేట్ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ ద క్లైమేట్ ఆఫ్ ఇండియా అని అడిగితే ఏం చెప్తారు? భారతదేశ శీతోష్ణ స్థితి ఎటువంటి రకమైన శీతోష్ణ స్థితి? భారతదేశ శీతోష్ణ స్థితిని ఒక మాటలో చెప్పండి అంటే ఏం చెప్తారు? ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అని చెప్తారు. సో ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. ఎక్కడైనా ఉష్ణమండల సమశీతోష్ణ శీతోష్ణ స్థితి అని ఉంటే ఆ పేజీని చింపేయడంతో పాటు తగలబెట్టండి, ఎందుకంటే దే డోంట్ నో జాగ్రఫీ. అది అబ్సల్యూట్ రాంగ్, సైంటిఫికల్లీ జాగ్రఫీ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకం అది. ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అని ఉంటుంది, మంచి పుస్తకాల్లో ఉంటాయి ఇలా. సో భారతదేశ శీతోష్ణ స్థితి ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ట్రాపికల్ మాన్సూనల్ క్లైమేట్.
సో వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ట్రాపికల్? ఎందుకు ఉష్ణమండలం అని అంటున్నాం? ఉష్ణమండలంలో ఉంది కాబట్టి. ఎందుకు ఋతుపవన శీతోష్ణ స్థితి అని అంటున్నాం? ఋతుపవనాల చేత, ఖచ్చితంగా ఋతుపవనాల చేత ప్రభావితం చేయబడుతుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాలు, ఆ తర్వాత ఈశాన్య ఋతుపవనాలతో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా 6 నెలలు ఋతుపవనాల చేత ప్రభావితం చేయబడుతుంది కాబట్టి ఋతుపవన శీతోష్ణ స్థితి అని అంటున్నాం. ఉష్ణమండల ప్రాంతంలో ఉంది కాబట్టి ఉష్ణమండల శీతోష్ణ స్థితి. ఋతుపవన ప్రాంతంలో ఋతుపవనాలను అనుభవిస్తుంది కాబట్టి ఋతుపవన శీతోష్ణ స్థితి. అంటే మీకు ఇక్కడ అనుమానం రావాలి, మరి సమశీతోష్ణ మండలంలో కూడా ఉంది కదా, భారతదేశాన్ని ఏమని చెప్పాలి? ఉష్ణమండల సమశీతోష్ణ ఋతుపవన శీతోష్ణ స్థితి. ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ట్రోపికల్ టెంపరేట్ మాన్సూనల్ క్లైమేట్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఉనికి పరంగా, లొకేషన్ పరంగా ఇట్ ఆల్సో ఎక్స్టెండెడ్ ఇన్ టెంపరేట్ రీజియన్. ఉష్ణమండల ప్రాంతంలోనే కాకుండా సమశీతోష్ణ మండల ప్రాంతంలో కూడా ఉంది కాబట్టి సమశీతోష్ణ శీతోష్ణ స్థితి అని కూడా చెప్పాలి. కానీ మనం అలా చెప్పట్లేదు, ఓన్లీ ఉష్ణమండల ప్రాంతాన్ని మాత్రమే ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నాం. వై బికాస్ ఆఫ్ హిమాలయాస్. చూడండి, హిమాలయాలు మీరు పర్వత శ్రేణులు లాగానే చూసారు. కాదు, హిమాలయ పర్వత శ్రేణులు భారతదేశ శీతోష్ణ స్థితిలో ప్రధాన స్వరూపం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ దట్ ఆల్టర్స్ ది క్లైమేట్ ఆఫ్ ఇండియా. ఎందుకు అలా చెప్తున్నామంటే ద హైట్ ఆఫ్ హిమాలయాస్ ఆర్ ఆల్మోస్ట్ 6100 meters. హిమాలయ పర్వత శ్రేణులు భూమి మీద 6.5 కిలోమీటర్ల గోడ కడితే ఎలా ఉంటుందో అంత ఎత్తులో ఎక్స్టెండ్ అయి ఉంటాయి. సో బికాస్ ఆఫ్ ఇట్స్ ఎలివేషన్ అప్ టు 6.5 kilometers, almost 6.5 kilometers almost vertical height, when the winds are coming from the northern India, northern polar region, సెర్బియా, రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ నార్త్ పోలార్ రీజియన్ లో మంగోలియా నుండి అతి శీతల పవనాలు, ఎస్పెషలీ వింటర్ సీజన్ లో ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఆల్రెడీ చలిగాలులు స్టార్ట్ అవుతున్నాయి, అందుకని కోల్డ్ ఇంపాక్ట్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి 3 or 4 days నుండి. సో ఇలా ఉత్తర ధ్రువ ప్రాంతము నుండి, ఉత్తర ఆసియా ప్రాంతము నుండి వస్తున్నటువంటి అతి శీతల పవనాలు ఇలా వచ్చి హిమాలయాలను ఢీ కొట్టి వెనక్కి వెళ్తాయి. And the temperature of those winds which are coming from the north polar region is about -20 degrees Celsius. అండ్ అలా వస్తున్నటువంటి ఈ అతి శీతల పవనాలు, కోల్డెస్ట్ విండ్స్, కోల్డ్ డ్రై విండ్స్, దే హిట్ ది హిమాలయన్ మౌంటైన్స్ అండ్ దే ఆర్ ట్రాప్డ్ ఇన్ ది హిమాలయన్ మౌంటైన్ పీక్స్ అండ్ సమ్ ఆఫ్ ది విండ్స్ విల్ బి రిసైడెడ్ బ్యాక్. సో అలాంటి పవనాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. అలా హిమాలయ పర్వత శ్రేణులు పశ్చిమం నుండి తూర్పుకి, నంగా పర్వత్ నుండి నామ్చా బార్వా వరకు, పోత్వార్ బేసిన్ నుండి అస్సాం వ్యాలీ వరకు, సో ఇలా దాదాపుగా 6.5 కిలోమీటర్ల మందమైన గోడ కడితే ఎలా ఉంటుందో అలా భారతదేశంలోకి అతి శీతల పవనాలు రాకుండా అడ్డగిస్తుంది. దీని వలన ఏమవుతుంది? సో భారతదేశంలో ఇక్కడ ఉండాల్సినటువంటి ఈ నదులు, వ్యవసాయం అంతా లాభసాటిగా కొనసాగుతుంది. ఇమాజిన్ ఆల్ ది హిమాలయస్ హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్. సో హిమాలయ పర్వత శ్రేణులు లేవు, తీసేసేయండి. అప్పుడు శీతాకాలంలో వచ్చే ఈ విండ్స్కి ఆల్మోస్ట్ సదర్న్ కర్ణాటక, నార్దర్న్ తెలంగాణ, రాయలసీమ కూడా గడ్డగట్టిపోతుంది. అండ్ దెర్ ఇస్ నో అగ్రికల్చర్. There is no question of agriculture during these seasons, and especially the commercial agricultural regions. Cotton does not require any kind of cool temperatures. సో అలా కనీసం 180 రోజులు అధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి రోజులు ఉండాలి పత్తికి. కానీ అలా ఇంత చల్లగాలులు వస్తూ ఉంటే పత్తి సాగు కష్టం. మరి ఎలా ఉంటుంది? కుదరదు. అండ్ హౌ తెలంగాణ బికేమ్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. సో తెలంగాణ 2వ అతిపెద్ద పత్తి ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే. అండ్ తెలంగాణ 2వ పత్తి ఉత్పత్తి రాష్ట్రం ఎలా అవుతుంది? దీన్ని ఈ కంటెక్స్ట్లో ఇలా అడగచ్చు, మీకు దానికి లింక్ ఏముంది అని అడుగుతారు. దీన్ని తెలంగాణ జాగ్రఫీ, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ మేడ్ తెలంగాణ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ ఇన్ ఇండియా? తెలంగాణ 2వ అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా ఉండడానికి గల భౌగోళిక అంశాలను చర్చించండి అని అంటారు. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ తెలంగాణ ఫర్ ది ప్రొడక్షన్, ఫర్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్? సో పత్తి ప్రొడ్యూస్ చేసే 2వ అతిపెద్ద రాష్ట్రంగా మారడానికి ఇక్కడున్నటువంటి కారణాలు ఏవి? ఇమీడియట్ గా మీ మైండ్లో ఆర్గనైజ్ అయిపోవాలి. భౌగోళిక కారణాలు అండ్ విధానపరమైన ప్రభుత్వపరమైన కారణాలు. అండ్ ప్రభుత్వపరమైన కారణాల్లో మళ్ళీ అక్కడ డబ్బా కొట్టాలి. ఎందుకంటే డబ్బా కొట్టాలి, ఎందుకంటే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అండ్ కాళేశ్వరం ప్రాజెక్టు, 24/7 పవర్ సప్లై, సబ్సిడీలో విత్తనాలు ఇవ్వడము అండ్ మోటార్ పంప్ సెట్లు ఇవ్వడము, అండ్ వీటితో పాటు గొర్రెలను కూడా ఇస్తున్నారు. ప్రభుత్వం ఇంతగా ప్రమోట్ చేస్తూ ఉంటే మరి పత్తి రాకుండా ఎలా ఉంటుంది? వీఆర్ హ్యావింగ్ బ్లాక్ సాయిల్స్, వీఆర్ హ్యావింగ్ హై టెంపరేచర్స్, వీఆర్ హ్యావింగ్ ఎలివేషన్ అండ్ కాటన్ కల్టివేషన్ ఈజ్ అవర్ కల్చర్. అట్ ది సేమ్ టైమ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ప్రమోటింగ్ మెనీ సోషియో ఎకనామికల్ మెజర్స్ అండ్ పాలసీ డెసిషన్స్. Thus తెలంగాణ became the second largest producer ఆఫ్టర్ మహారాష్ట్ర అని చెప్పి, ఆఫ్టర్ గుజరాత్ అని చెప్పి రాసుకుంటారు.
ఇవన్నీ రాయాలి అంటే ఏం తెలిసి ఉండాలి? హిమాలయ పర్వత శ్రేణులకు శీతోష్ణ స్థితిపరమైన విశిష్టత ఉంది అని తెలిసి ఉండాలి. సో ఇఫ్ Himalayas are not present, then the climate of India would not have been this thing. అందుకని సో సమశీతోష్ణ మండలంలో ఉన్నప్పటికీ కూడా సమశీతోష్ణ మండలంలో అల్ప ఉష్ణోగ్రతలు ఉండాలి. సో సమశీతోష్ణ మండలంలో ఉండాల్సిన అల్ప ఉష్ణోగ్రతలు భారతదేశంలో కనిపించవు. అలా కనిపించకపోవడానికి కారణం ఎవరు? హిమాలయ పర్వత శ్రేణులు. అందుకనే భారతదేశం ఉష్ణమండల సమశీతోష్ణ మండల ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా మనం సమశీతోష్ణ మండలం అని ప్రస్తావించట్లేదు. దో ఇండియా extended in temperate region, we are not focusing on temperate region because temperate characteristics are absolutely absent in India because of the presence of Himalayan mountains which obstructing the very cold dense dry winds coming from the north polar region. Thus Himalayas acts as an insulator. దీన్ని డ్రమాటికల్గా అడగాలంటే ఇలా కూడా అడగచ్చు. హిమాలయ పర్వత శ్రేణులు భారతదేశానికి ఒక చలికోటు వంటివి, చర్చించండి అన్నారు అనుకోండి. ఏమో మొన్న డ్రమాటికల్గా అడుగుతున్నప్పుడు సూర్యుడు సడన్గా ఆగిపోతే ఏమవుతుందని అడిగిన వాడు ఈ హిమాలయాలు ఇలా ఎందుకు అడగకూడదు అంటే దాని అర్థం ఒకటే, మీరు డ్రామాలు చేయమని కాదు. సో మీకున్న కంటెంట్ని అక్కడ హౌ హిమాలయస్ ఆర్ యాక్టింగ్ యాజ్ అన్ ఇన్సులేటర్ అని పెట్టాలి. అది చెయ్యగలిగితే, మీరు అది అలవాటు చేయగలిగితే అండ్ నో వన్ విల్ బీట్ యూ. కనీసం 50కి 37 మార్కులు వస్తాయి. అండ్ హిమాలయస్ ఆల్సో అబ్స్ట్రక్ట్ మాన్సూన్స్. హిమాలయ పర్వత శ్రేణులు ఋతుపవనాలను కూడా అబ్స్ట్రక్ట్ చేస్తాయి. అండ్ వీ నో మాన్సూన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది అరేబియన్ సీ. హిమాలయ పర్వత శ్రేణులు ఈ అరేబియా సముద్రం నుండి నైరుతి ఋతుపవనాలు ఇలా వీస్తూ ఉంటాయి. ఇలా వీస్తూ మధ్యలో మనకు పశ్చిమ కనుమలు గుజరాత్ నుండి కన్యాకుమారి వరకు ఆల్మోస్ట్ 1600 కిలోమీటర్స్ పొడవున ఈ పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. అండ్ ఈ పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమలను ఇవి దాటలేవు. దాటేటప్పటికి వర్షమంతా యువతల పడిపోతుంది. అందుకని వీటిని పవన అభిముఖ ప్రాంతం అని పిలుస్తుంటాం, విండ్వర్డ్ సైడ్. అండ్ ఈ ప్రాంతం అంతా కూడా లీవర్డ్ సైడ్, పవన పరాన్ముఖ ప్రాంతము అని అంటూ ఉంటాం. And because of the elevation, the winds are raising along the western ghats. Because of this raising or elevation of the winds, because of the environmental lapse, that all the rain yielded along the western side of western ghats. పశ్చిమ కనుమల పశ్చిమ వైపునే వర్షం పడుతుంది. ఎప్పుడైతే అవి విండ్స్ క్రాస్ చేసి పర్వతాలను క్రాస్ చేసి తూర్పు వైపున దిగుతూ ఉంటాయో ఇక్కడ వర్షాలు పడవు. ఎందుకంటే పడాల్సిన ఆర్ద్రత అంతా అటు వెళ్ళిపోయింది. సో ఇటువైపున వర్షాలు పడవు. దీన్ని ఇలా అడగచ్చు. దక్షిణ తెలంగాణ మరియు రాయలసీమ ప్రాంతాలు ఎడారీకరణ గల కారణాలు ఏమిటి? ఎందుకు రాయలసీమలో మరియు దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో పంటలు సరిగ్గా పండవు? కారణం ఏంటి? కారణం ఇక్కడ ఉన్న జనాలు పాపులని కాదు. సో అది రాయలసీమ ప్రజలు తెలంగాణ ప్రజలు చేసినటువంటి పాపం కాదు, అది పశ్చిమ కనుమలు పెట్టిన శాపం. సో మీరు అలా గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది కర్స్ or not the curse, that is because of the presence of Himalayan mountains. ఏదో ఒక రకంగా పోనీలే ఇక్కడ నుండి ఇక్కడ పర్వతాలు లేవు కదా, మరి ఇక్కడ క్రాస్ చేసుకొని రావచ్చు కదా అంటే అలా వస్తేనే వర్షాలు పడుతున్నాయి, లేకపోతే పడవు. సో ఇలా వచ్చినటువంటి నైరుతి ఋతుపవనాలు హిమాలయ పర్వత శ్రేణులను ఢీకొంటాయి. ఇలా హిమాలయ పర్వత శ్రేణులు ఢీకొనడం వలన హిమాలయ పర్వత శ్రేణుల దక్షిణ భాగం అంతా కూడా మంచి వర్షాలు పడతాయి. అండ్ ఇమాజిన్ దెర్ ఆర్ నో హిమాలయన్ మౌంటైన్స్. హిమాలయ పర్వత శ్రేణులు లేవనుకోండి, సో భారతదేశాన్ని, నేపాల్ని, భూటాన్ని దాటి చైనాకి వెళ్ళిపోతాయి. అండ్ ద మాన్సూనల్ రెయిన్ఫాల్ ఈజ్ అన్ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. సో ఈ ఋతుపవనాలు పర్వత శ్రేణీయ వర్షపాతాలు. ఋతుపవనాలు పర్వతాలు లేకపోతే పని చెయ్యవు. కాబట్టి ఈ ఋతుపవనాలు ఎప్పుడు రిజల్ట్ని ఇస్తాయి? పర్వతాలు ఉంటేనే రిజల్ట్స్ ఇస్తాయి. అండ్ ఇఫ్ దెర్ ఆర్ నో హిమాలయస్, నో మాన్సూన్స్, నో రెయిన్, నో రివర్స్, నో అగ్రికల్చర్, నో ప్రాస్పెరిటీ. సో అలా సుభిక్షంగా సాగడానికి వీలు ఉండేది కాదు. అలా కూడా మాన్సూన్స్. అండ్ ఇవే కాకుండా పశ్చిమ అవాంతరాలని ఒకటి ఉంటుంది, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. సో అలా కూడా వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. ఈ 4 పాయింట్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి, పశ్చిమ అవాంతరాలు. సో హిమాలయ పర్వత శ్రేణులు శీతోష్ణ పరమైన విశిష్టతను వివరించండి. ఫస్ట్ హిమాలయస్ ఏంటి రాస్తారు? హిమాలయస్ ఆర్ ది వరల్డ్స్ యంగెస్ట్, లాఫియెస్ట్, హైయెస్ట్, కోల్డెస్ట్, యంగెస్ట్ మౌంటైన్స్ అని చెప్పి. అండ్ ప్రపంచంలో అత్యంత నవీన, భారీ ముడత పర్వతాలు హిమాలయ పర్వత శ్రేణులు భారతదేశంలో ఉత్తరాన ఈ ప్రాంతం నుండి ఈ ప్రాంతం వరకు విస్తరించి ఉన్నాయి. హిమాలయ పర్వత శ్రేణులు భారతదేశం పైన అధిక ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అది ఆర్థిక రంగం నుండి పర్యావరణ రంగం వరకు కూడా విస్తరించి ఉంటుంది అని చెప్పి హిమాలయ పర్వత శ్రేణుల యొక్క శీతోష్ణ స్థితిపరమైన విశిష్టత అని చెప్పి దాని కింద
కింద ఒక్కొక్క పాయింట్ అని రాస్తారు. హిమాలయన్ మౌంటైన్ స్ట్రక్చర్ వేస్తారు, మాన్సూన్స్ని అబ్స్ట్రక్ట్ చేస్తున్నట్టుగా విండ్స్ని డ్రా చేస్తారు. అట్ ది సేమ్ టైం నార్త్ నుండి వస్తున్నటువంటి అతి శీతల పవనాలు కూడా వేసి హిమాలయ పర్వత శ్రేణుల్ని హైలైట్ చేస్తారు. సో 3 పాయింట్స్, 3 ఇంటూ 30 పదాలు, 90 పదాలు ప్లస్ ఒక మ్యాప్, ఇంట్రడక్షన్లో ఒక 50 పదాలు, సో 160 పదాలు కంక్లూజన్. సో ఇలా ఉండడం వల్ల భారతదేశానికి ఏం జరుగుతుందని కంక్లూజన్ ఒక 30 పదాలు, 160 ప్లస్ 30 ప్లస్ మ్యాప్ ప్లస్ ఫ్లో చార్ట్, 1.5 పేజీ ఫుల్ అయిపోతుంది. పర్ఫెక్ట్ ఆన్సర్. అండ్ ఇలా అన్ని క్వశ్చన్స్కి ముందుగానే మనం ఊహించి పెట్టుకోవాలి. అండ్ కమింగ్ టు దీన్ని ఇలా కూడా అడగచ్చు. హిమాలయన్ మౌంటైన్స్ మనం ఇప్పటిదాకా శీతోష్ణ స్థితిపరమైన విశిష్టతను చూసాం. ఎన్విరాన్మెంటల్ ఇంపార్టెన్స్ ఆర్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్. ఎకలాజికల్ ఇంపార్టెన్స్లో ఇలా అడగచ్చు. హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ more ecologically important. These are more ecologically important than climatic. సో హిమాలయ పర్వత శ్రేణుల యొక్క పర్యావరణ లేదా ఆవరణ విశిష్టత ఆర్థిక విశిష్టత లేదా శీతోష్ణ స్థితి పరమైన విశిష్టత కన్నా కూడా అధికము అని అడుగుతారు. అంటే దీన్ని ఏమని కోడ్ చేస్తున్నారు అంటే డిస్కస్ ది బయోలాజికల్ ఆర్ ది బయోడైవర్సిటీ ఆర్ ది ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్ అని అంటున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల జీవ వైవిధ్య ప్రాముఖ్యతను చర్చించండి అని అడుగుతున్నారు. సింపుల్. మీకు ఇమ్మీడియట్గా మీ మైండ్లోకి ఏం రావాలి? హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ రావాలి. అంటే ఎన్విరాన్మెంట్. మరి జాగ్రఫీలో ఎన్విరాన్మెంట్ ఎందుకు వస్తుంది? జాగ్రఫీతో ఉన్న ప్రాబ్లం అదే. జాగ్రఫీలో అన్ని ఏరియాస్ వస్తాయి. దట్స్ వై ఐ గో సమ్ టైమ్స్ వెన్ వీఆర్ డిస్కసింగ్ ది స్టేట్స్ రీఆర్గనైజేషన్ ఐ గో ఇన్ టు పాలిటీ. దట్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఫర్ మీ. సో ఆ సందర్భంలో నేను పాలిటీ చెప్పాల్సి వస్తుంది. వెన్ ఐఎమ్ డిస్కసింగ్ ద బయోడైవర్సిటీ ఆర్ బయోడైవర్సిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, దెన్ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ కూడా చెప్పాల్సి వస్తుంది. వాట్ ఆర్ ద వేరియస్ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ అండ్ చరిత్ర నుండి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అప్పట్లోనే నేచర్ని పూజించడం మనకు అలవాటు, ఆ తర్వాత పంచభూతాలని పూజించడం అలవాటు. ఇప్పటికి కూడా ఆవుల్ని, గేదెల్ని, చెట్లను పూజించడము, ఆ చెట్లకు పెళ్లిళ్ళు చేయడము, కప్పలకి పెళ్లిళ్ళు చేయడము, ఇప్పటికీ నేచర్కి వర్షిప్ అన్నది మన మైండ్లో ఉంది. అదే కాన్స్టిట్యూషన్లో ఉంది. అండ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ అండర్ ఫండమెంటల్ డ్యూటీస్ అండర్ 51A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ద ఎండీవర్ ఆఫ్ ది స్టేట్ అండ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ నేచర్ ఆర్ ది క్లైమాటలాజికల్ ఆర్ ది ఎర్త్ ఈస్ ఆల్సో హ్యావింగ్ సమ్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. మన అదే ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినట్టు యమునా నదికి కూడా ఫండమెంటల్ రైట్స్ వర్తిస్తాయని. అంటే యమునా ఆల్సో కెన్ క్లెయిమ్. యమునాలో ఎవరైనా చెత్తను తీసుకొని వెళ్ళి వేస్తే కువారెంటో అండర్ ఆర్టికల్ 32 ఆర్ ఆర్టికల్ 226 బేస్ చేసుకొని కువారెంటో ఏ హక్కుతో నా మీద చెత్త వేసావు అని చెప్పి యమునా కూడా కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏంటి? సో దెర్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ జాగ్రఫీ. సో ఆ యాంగిల్లో ఆలోచించకుండా ఎగ్జామ్కి నేను సన్నద్ధమయ్యాను అంటే కుదరదు. సో అలా కూడా ఉంటుంది. అండ్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్ అంటే ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ యానిమల్స్. సో హిమాలయన్ మౌంటైన్స్లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి జీవులు, జంతువుల గురించి మనం అప్పుడు మాట్లాడుకోవాలి. ఏ జంతువులు ఉన్నాయి? సో హిమాలయన్ కాశ్మీర్ స్టాగ్ ఉంది. కాశ్మీర్ స్టాగ్, డచ్గామ్ నేషనల్ పార్క్, కాశ్మీర్ స్టాగ్, హిమాలయన్ దీన్నే హంగుల్ అని కూడా అంటూ ఉంటాం. అండ్ వీఆర్ హ్యావింగ్ సింగిల్ హ్యాండ్ రైనోసిరస్, ఒంటి కొమ్ము ఖడ్గమృగం, మానస్ కజిరంగా జాతీయ పార్క్. అండ్ అట్ ది సేమ్ టైమ్ వీఆర్ హ్యావింగ్ నందఫా ఫ్లయింగ్ స్క్విరెల్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్లోని ఎగిరే స్క్విరెల్, ఉడత. అండ్ వీఆర్ హ్యావింగ్ దిస్ రెడ్ పండా, అరుణాచల్ ప్రదేశ్లో రెడ్ పండా అనే ఒక జీవి ఉంటుంది. అండ్ దీంతో పాటు ఎంటైర్ హిమాలయన్ మౌంటైన్స్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. అండ్ ది బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ఇండియా, ఆల్ ది 4 biodiversity hotspots in India are not just biodiversity hotspots, these are the hottest biodiversity hotspots. ఇవి కేవలం హాట్స్పాట్స్ అంటే కుదరదు. అంటే అత్యంత వేడైన అత్యంత హాట్స్పాట్స్, అత్యంత ముఖ్యమైన హాట్స్పాట్స్ అని అర్థం. And ఎందుకు? Because of all these animals. And I used to always quote one animal, Hulock gibbon. So the last surviving primate of the world, Hulock gibbon, is located, that can be seen in Himalayan mountain regions. And హిమాలయ పర్వత శ్రేణుల్లో మనకు యార్సా గుంబా అనే ఒక రకమైన వయాగ్రా దొరుకుతుంది. వయాగ్రా, ఇట్ ఈస్ అ సెక్స్ స్టిమ్యులెంట్ అండ్ ఆ చిన్న పసుపు కొమ్ము సైజులో ఉంటుంది. ఇట్ ఈస్ అ ఫంగస్. సో హిమాలయ భూములలో, నేలల్లో అక్కడక్కడ అలా పెరుగుతూ ఉంటుంది పసుపు కొమ్ము సైజులో. సో వీళ్ళు పొద్దున్నే గంపలు పట్టుకొని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఒక వయాగ్రా దొరికితే వాళ్ళకి ఇంకా 6 నెలలు పండగ. 1 కేజీ వయాగ్రా, 1 కేజీ హిమాలయన్ వయాగ్రా, దాన్ని యార్సా గుంబా అని అంటారు. 1 కేజీ హిమాలయన్ వయాగ్రా దాదాపుగా ₹1,00,00,000 పలుకుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో అలాంటి ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ, దట్ ఈస్ ఎ సింబయాటిక్ అసోసియేషన్. అదొక సింబయాసిస్ మెథడ్. అంటే 2 మ్యూచువల్గా ఫంగస్ అండ్ ప్లాంట్స్ మధ్యలో పెరిగే ఒక రకమైన జీవి.
సో ఇవన్నీ హిమాలయన్ బయోడైవర్సిటీ యొక్క ఇంపార్టెన్స్. ఇవి కాకుండా హనుమాన్ లంగూర్, హిమాలయన్ హేర్, అస్సాం ర్యాబిట్, సో ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి హిమాలయన్ జంతువులు ఉన్నాయి. కాబట్టి హిమాలయాలు శీతోష్ణ స్థితి పరంగా ఇంత ముఖ్యమైనవైనా కూడా పర్యావరణ పరంగా ఇంకా ముఖ్యమైనవి అని చెప్పి రాస్తారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ దే విల్ ఆల్సో ఆస్క్ దిస్ క్వశ్చన్, హిమాలయన్ మౌంటైన్స్ యొక్క ఆర్థిక ప్రాముఖ్యత. హిమాలయ పర్వత శ్రేణుల యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను క్లుప్తంగా వర్ణించండి అని అంటారు. సో హిమాలయన్ మౌంటైన్స్ యొక్క ఎకనామికల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఇమీడియట్గా హిమాలయస్ ఆర్ ది సోర్స్ ఆఫ్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్, ఇజంట్ ఇట్? అందుకనే గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ని కొన్ని సందర్భాల్లో ఎలా అంటాం, గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ ఆర్ ద గిఫ్ట్ ఆఫ్ హిమాలయాస్ అని. హిమాలయ పర్వత శ్రేణులు లేకపోతే ఈ గంగా బ్రహ్మపుత్ర మైదానాలు ఎలా వచ్చాయి? రావు. ఎందుకని? గంగా బ్రహ్మపుత్ర మైదానాల్లో ఉన్నది ఒండ్రు నేలలు. దీస్ ఆర్ ది అల్యూవియల్ సాయిల్స్. ఈ అల్యూవియల్ సాయిల్స్ ఎవరు డిపాజిట్ చేశారు? రివర్స్ డిపాజిట్ చేశాయి. ఎప్పటి నుంచి డిపాజిట్ చేస్తున్నాయి? దాదాపుగా 120 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి డిపాజిట్ చేస్తున్నాయి. అందుకనే సమ్ ఆఫ్ ది హిమాలయన్ రివర్స్ ఆర్ యాంటీసిడెంటల్ రివర్స్ అనే పిలుస్తూ ఉంటాం. హిమాలయ నదులు పూర్వవర్తిత నదులు, ద్వీపకల్ప నదులు, అంతర్వర్తిత నదులు చర్చించండి, లేదా హిమాలయ నదులు మరియు ద్వీపకల్ప నదుల మధ్య తేడాలను వర్ణించండి అని చెప్పి కూడా అడుగుతుంటారు. మొన్న మధ్య కూడా ఈ యాంటీసిడెంట్ అన్న పదం గురించి అడిగారు. అండ్ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ సిన్స్ మెనీ టైమ్స్. హిమాలయన్ రివర్స్ ఆర్ యాంటీసిడెంట్. హిమాలయ నదులు పూర్వవర్తిత నదులు, పూర్వకాలం నుంచి ఉన్నాయి. ద్వీపకల్ప నదులు పెనిన్సులా రివర్స్ ఆర్ కాన్సిక్వెన్షియల్, అంతర్వర్తిత లేదా అనువర్తిత నదులు, అంటే రీసెంట్ టైమ్స్ లో వచ్చాయి. అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? సో ఇలా ఉంటే తేడాలు ఏంటి అంటే, హిమాలయ నదులు వంపులు ఎక్కువగా ఉంటాయి. దీస్ ఫార్మ్స్ మియాండర్స్, దీస్ ఫార్మ్స్ ఆక్స్బౌ లేక్స్, దీస్ ఫార్మ్స్ డెల్టాస్, దీస్ ఆర్ స్విఫ్ట్ ఫ్లోయింగ్ రివర్స్, అండ్ దట్స్ వై హిమాలయన్ రివర్స్ ఆర్ మోర్ వియబుల్ ఫర్ ది ఇన్లాండ్ నావిగేషన్. అందుకని హిమాలయ నదులు అంతస్థలీయ జల రవాణాకు అనుకూలం, ద్వీపకల్ప నదులు అనుకూలం కావు. సో ఇలా నదుల మధ్య వ్యత్యాసం కూడా చదువుతాం, అది వేరే ఏరియా. సో ఆ నదులు లేకపోతే, హిమాలయాలు లేకపోతే నదులు ఎలా వచ్చాయి? నదులు లేకపోతే ఒండ్రు నేలలు ఎలా వచ్చాయి? ఒండ్రు నేలలు లేకపోతే ఈ గంగా బ్రహ్మపుత్ర మైదానాలు ఎలా వస్తున్నాయి? కాబట్టి గంగా బ్రహ్మపుత్ర మైదానాలు ఉండడం, ఆర్థిక వ్యవస్థ అంతగా డెవలప్ అవ్వడం, అండ్ భారతదేశం ప్రపంచంలోనే ధాన్యాగారం, ఒకప్పుడు అడుక్కునే బొచ్చ స్థాయి నుండి, అండ్ మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేస్తూ ఉండాలి కదా, ఇండియా ఈజ్ ఎ బొచ్చ. వీ యూస్ టు బెగ్. ఇండియా ఒక బొచ్చ, అడుక్కునే స్థితి మనది. ఎప్పుడు? 1947. పర్ క్యాపిటల్ ఫుడ్ గ్రెయిన్ అవైలబిలిటీ ఈజ్ నాట్ మోర్ దెన్ 200 grams. సో తినడానికి తిండి కూడా ఉండేది కాదు. అండ్ వీ యూస్ టు పర్సనలీ విజిట్, అవర్ ప్రైమ్ మినిస్టర్స్ పర్సనలీ విజిట్ ది కంట్రీస్ అండ్ ఆస్క్ ఫర్ వేరియస్ ఫుడ్ గ్రెయిన్స్. ఈ సంవత్సరం మీరు సప్లై చేయండి, ఈ సంవత్సరం మీరు ఇవ్వండి. అండ్ దట్స్ వై వీఆర్ హ్యావింగ్ PL 480 స్కీమ్, పబ్లిక్ లా 480 స్కీమ్ కూడా అమెరికాతో ఉంది. అండ్ సడన్లీ అడక్కు తినే పొజిషన్ నుండి ప్రపంచములో అత్యంత లార్జెస్ట్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ కి ఇండియా మారింది. నౌ ఇండియా ఇస్ ద లీడింగ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడ్యూసర్ అండ్ ఇండియా ఇస్ ద లీడింగ్ ఎక్స్పోర్టర్. సో ఎలాంటి యుద్ధాలు వచ్చినా 4 నెలలు కూర్చొని తిన్నా తరగనన్ని బియ్యము, కందులు, బెల్లము, కొబ్బరి, పామాయిల్ ఉంది మన దగ్గర. ఎలా వచ్చింది పరిస్థితి? ఎలా వచ్చింది ఇలాంటి పరిస్థితికి? అదే హరిత విప్లవం. దీన్ని మామూలుగా హరిత విప్లవం మీరు చూసిన యాంగిల్లో చూస్తే పని జరగదు, ఇది వేరే యాంగిల్లో చూడాల్సి ఉంటుంది. సో అలా మనం ఒక్కొక్క దాన్ని, అండ్ హిమాలయస్ గురించి మనం ఈ గంగా బ్రహ్మపుత్ర మైదానాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ హిమాలయ పర్వత శ్రేణి కూడా ఆర్థిక ప్రాముఖ్యతలో ఇది. సో ఇలా నేలలు లేకపోతే మరి వ్యవసాయం ఎలా వచ్చింది? అండ్ 2 అండ్ టూరిజం పరంగా ఇవి విహారయాత్రకు కూడా, ఈ టూరిజం పరంగా ఇవి చాలా ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తాం. హిమాలయ పర్వత శ్రేణులు విహారయాత్రకు ఎంతో అనుకూలమైనవి. హిమాలయ పర్వత శ్రేణులు తీర్థయాత్రలకు కూడా అనుకూలం. విహారయాత్ర అన్నప్పుడు మీరు ఆ హిల్ స్టేషన్ చెప్తారు, డార్జిలింగ్, ముస్సోరీ, నైనిటాల్, కులు, మనాలి, షిమ్లా, అల్మోరా, డార్జిలింగ్ ఇలాంటివి చెప్తారు విహారయాత్ర. హిమాలయ పర్వత శ్రేణులు తీర్థయాత్రలకు కూడా ఎంతో అనుకూలమైనవి. మానస్ సరోవరు, కేదార్నాథ్, బద్రీనాథ్, హరిద్వారు. విహారయాత్ర, తీర్థయాత్ర, అంతేకాదు అంతిమ యాత్రకు కూడా ప్రముఖమైనవని చెప్పి కూడా మనం అక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరిస్థితి బాగాలేనప్పుడు డిజాస్టర్స్ వస్తాయి కదా. మొన్న ఈ మధ్య కేదార్నాథ్ దగ్గర, అమర్నాథ్ అది లింగం దగ్గర వాళ్ళంతా గుడారాలు వేసుకొని ఉంటే వాళ్ళ తీర్థయాత్ర ఏమైంది? అంతిమ యాత్ర అయింది. దీన్ని ఎగ్జామ్ కంటెక్స్ట్ లో డిస్కస్ ది డిజాస్టర్ వల్నరబిలిటీ ప్రొఫైల్ ఆఫ్ హిమాలయాస్. హిమాలయ పర్వత శ్రేణుల్లో అధికంగా ఈ క్లౌడ్ బస్ట్ అంటే మేఘాల విస్ఫోటనం మరియు అవలాంచెస్, మంచుపాతాలు అధికంగా కురుస్తూ ఉంటాయి, భూకంపాలు అధికంగా జరుగుతుంటాయని డిజాస్టర్ వల్నరబిలిటీ పైన కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఆర్థిక పరమైన విశిష్టత, రక్షణ పరమైన విశిష్టత, అండ్ అట్ ది సేమ్ టైం
శీతోష్ణ స్థితిపరమైన విశిష్టత. సో ఒక్కొక్క దాని గురించి ముందుగానే మనం రెడీగా ఉండాలి. సో ఇన్ అవర్ క్లాసెస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ ద 5 యూనిట్స్ ఇలాబరేట్లీ. మన దగ్గర ఉన్న 5 యూనిట్స్ గురించి ఒక్కొక్క దాని గురించి ఇలాబరేట్గా ఒక్కొక్క ఏరియాని తీసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపం ఫార్మాట్లో మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. సో మనం ఇప్పటిదాకా ప్రిపేర్ అయిన పద్ధతి వేరు, ఇప్పటి నుండి ప్రిపేర్ అవ్వాల్సిన పద్ధతి వేరు. అండ్ ఇట్ ఈస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ ఆల్. 500 పోస్టులు అంటే మామూలు విషయం కాదు. నా భూతో నా భవిష్యత్ అది. సో భవిష్యత్తులో ఇన్ని పోస్టులు మళ్ళీ పడతాయో లేదో కూడా తెలియదు. కాబట్టి మీలో ఎంతమందిని డిప్యూటీ కలెక్టర్లుగా చూడాల్సిన పరిస్థితి రాష్ట్రానికి ఏర్పడబోతుందో, మీలో ఎంతమందిని డిఎస్పీలుగా చూసే గత్యంతరం రాష్ట్రం చూడబోతుందో, సో వీ డోంట్ నో. బట్ అందరికీ కూడా మీకు రావాల్సినటువంటి ఏదైతే మీరు అనుకుంటున్నారో అది వస్తుంది. మీరు కొంచెం కష్టపడాలి. సో ఇలా మనం సిలబస్ని డిపిక్ట్ చేసుకుంటూ, డెసిఫర్ చేసుకుంటూ, డిసెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అండ్ కమింగ్ టు ది మెటీరియల్స్, యూ జనరల్లీ ఆస్క్ వాట్ ఆర్ ద మెటీరియల్స్, ఏం చదవాలని. సో ఏం చదవాలో అది ముందే చదివి ఉండాలి. ఇప్పుడు అడగకూడదు, కానీ అడుగుతారు కాబట్టి నేను చెప్తూ ఉంటాను. నా టెక్స్ట్ బుక్ వస్తుంది త్వరలో, కాబట్టి తప్పదు, ఇంకా కొన్ని సందర్భాల్లో చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఇండియన్ జాగ్రఫీ, ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ, ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ అని పేపర్ 1 సెక్షన్ 3, పేపర్ 1 సెక్షన్ 3 సిలబస్ అంతా కవర్ చేస్తుంది అన్న టైటిల్తో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ప్యూర్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, కాన్సెప్ట్స్ ఉండవు, క్వశ్చన్స్ ఉంటాయి. రఫ్లీ 200 to 250 క్వశ్చన్స్ ఉంటాయి. గైడ్, చిన్నప్పుడు ఎగ్జామ్ టైంలో 10వ తరగతి అంటే సార్ దగ్గరికి పోయి, సార్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి సార్ అన్నాడు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి సార్ అంటాం చూడండి. గన్ షాట్ క్వశ్చన్స్, ఇంకా అవే రావాలా, అంటే నువ్వే క్వశ్చన్ పేపర్ తయారు చేసినట్టు ఉండాలని ఓ 10 క్వశ్చన్స్ తీసుకుంటాం కదా. మళ్ళీ దాంట్లో ఇంకొక 5 క్వశ్చన్స్ చూస్ చేసుకుంటారు. అది ఇంకో గన్ షాట్ అనమాట. అలా గన్ షాట్లో చేసి ఒక 250 క్వశ్చన్స్ తయారు చేశాను. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్. ఆల్రెడీ నా ఇంగ్లీష్ మీడియం బుక్ అయితే రెడీగా ఉంది. దాంట్లో తెలంగాణ ఉండదు, ఓన్లీ ఇండియన్ జాగ్రఫీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్స్లో ఉంటుంది. బట్ దిస్ టెక్స్ట్ బుక్ ఈజ్ అప్డేటెడ్ వన్. ఇట్ ఇంక్లూడ్స్ ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ, రఫ్లీ 200 to 250 క్వశ్చన్స్ దాంట్లో ఫ్రేమ్ చేశాను. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండిట్లో కూడా రిలీజ్ అవుతుంది. చదువుకోవడం, కాపీ చేసుకోవడం, మైండ్లో పెట్టుకోవడం, దించడం, అదే ఉంటుంది. దాంట్లో మీకు కంటెంట్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఆన్సర్స్ రూపంలో పెట్టాను. జస్ట్ సింప్లీ గో త్రూ ది బుక్ అకార్డింగ్ టు ది సిలబస్ ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి, ఎత్తి అక్కడ దించేసేయండి, ఓమిట్ చేయండి. 5 క్వశ్చన్స్లో అక్కడ దాంట్లో 5 క్వశ్చన్స్ నేను చెప్తున్నాను కదా, ఆల్ ది 10 క్వశ్చన్స్ ఎయిదర్ ఆర్ చాయిస్లో 10 క్వశ్చన్స్ వస్తాయి మీకు పేపర్లో. ఆ 10 క్వశ్చన్స్లో 9 క్వశ్చన్స్కి అష్యూరెన్స్. ఈ బుక్ ఇంకా రాలేదు, త్వరలో వస్తుంది. అంటే అప్పట్లో చాలా రోజుల నుంచి వస్తుంది అని చెప్పి ఆ తర్వాత నన్ను కాలర్ పట్టుకొని అడిగారు చాలామంది. సో ఆ బుక్ వచ్చేసింది. అది వరల్డ్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ తెలుగు మీడియంలో ఆల్రెడీ బుక్ రిలీజ్ చేశాను, అది మార్కెట్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ మై 3rd ఆథరింగ్, 3వ బుక్ ఇది నాది. సో ఇది త్వరలో వస్తుంది, ఆ బుక్ని తీసుకోండి. అంటే మీది కాకుండా వేరేది ఏం చదువుకోకూడదని చదువుకోవచ్చు హ్యాపీగా. మీరు తెలుగు అకాడమీ బుక్ చదువుకోండి. తెలుగు అకాడమీ తప్ప వేరే ఏం చదవద్దండి, అన్ని సొంత పైత్యాలే ఉంటాయి. జస్ట్ గో త్రూ తెలుగు అకాడమీ. తెలుగు అకాడమీ BA ఆర్ BSc 3rd సెమిస్టర్ భారతదేశ భౌతిక భూగోళ శాస్త్రం అని ఒకటి ఉంటుంది, పెద్ద బుక్. అండ్ 4th సెమిస్టర్లో భారతదేశ ఆర్థిక భూగోళ శాస్త్రం అని ఒకటి ఉంటుంది. ఈ 2 పుస్తకాలు చదివితే మీకు ఇండియన్ జాగ్రఫీ కవర్ అవుతుంది. అండ్ తెలంగాణ జాగ్రఫీ విషయానికి వస్తే తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించినటువంటి తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రం ఒక బండ బుక్ ఉంటుంది. ఆ బుక్ చదివితే మీరు మంచి జాగ్రఫర్స్ అవుతారు, ఒక మంచి నిష్ణాతులు అవుతారు. అలా చదువుకోండి. అలా చదువుకొని దాంట్లో నుండి క్వశ్చన్స్ని డిరైవ్ చేసుకోండి. దానికి తోడు ఎకనామిక్ సర్వేను లింక్ చేసుకొని మీరు ఆర్గనైజ్ చేసుకోవాలి. వీలున్నన్ని టెస్ట్ ప్రాక్టీస్ చేయండి, వీలున్నన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు చదివిన కాన్సెప్ట్ని డిస్క్రిప్టివ్ వేలో పెట్టడానికి ఆలోచించండి. మీ దగ్గర ఉన్న ఫ్యాక్చువల్ సమాచారాన్ని ఆర్గనైజ్డ్గా పారాగ్రాఫికల్ ఫార్మాట్లోకి తీసుకురావడానికి ఎప్పుడూ మీ మైండ్కి అలవాటు చేసుకుంటూ ఉండండి. ఓకే, దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ త్రూ ద సిలబస్. సో త్రూ అవుట్ ఇలానే మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ వీలున్నంత త్వరగా నా సిలబస్ని కంప్లీట్ చేసేస్తాను. ఆల్ రైట్, I wish you all the best. We will meet again very soon in the classes. Okay, I am Dr. Sri Hari Kakarla. Thank you.